సో ఈరోజు మరి మన శ్రీనివాసరావు సార్ క్లాస్ కూర్చున్నారు. ఒకసారి సార్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాం. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. రాత్రి మాకు కరెంట్ లేదు, ఇక్కడ పెద్ద వర్షం పడింది. దానివల్ల ఉదయం ఛార్జింగ్ కూడా అవుతుందో లేదో అని కొంచెం అనుకున్నాం. సరే, ఇలా క్లాస్ చెప్పాలి, మరి ఎక్కడో వైర్ తెగి పడిపోయింది. పల్లెటూర్లలో అర్ధరాత్రి వచ్చి ఎవరు కూడా రిపేర్ చేయరు, ఉదయం తెల్లవారిన తర్వాత రిపేర్ చేస్తారు. సరే, ఇంట్లో ఫ్యాన్ లేదు కదా, బయట అలా పడుకొని నిద్రపోయాం. నిద్రపోయిన తర్వాత కరెక్ట్గా 1 గంట టైంకి కరెంట్ ఇచ్చారు. అద్భుతం చూడండి. అసలు పట్టించుకోరు ఇక్కడ. 2 రోజులు కరెంట్ లేకపోయినా కూడా ఎవరు వచ్చి పట్టించుకునే పరిస్థితి కాదు. అలాంటిది అర్ధరాత్రి పూట లైన్ సరి చేసి కరెంట్ ఇచ్చారు. సో ఇవే అద్భుతాలు మన జీవితాల్లో. మరి దానివల్ల మొబైల్ ఛార్జింగ్ పెట్టగలిగాను. ఇప్పుడు మీతో క్లాసు మనం ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుకెళ్తాం. వన్స్ అగైన్ మరి మన ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని గుర్తు చేసుకుంటూ వారికి కోటి నమస్కారాలతో ఈ క్లాసు మొదలు పెడదాం ఫ్రెండ్స్. నిన్న మనం ఆత్మ చైతన్యం గురించి, అది ఎలా ఏ రకంగా ఉంటుంది, ఆత్మ యొక్క వయస్సు ఎదుగుదల ఏ స్థితిలో ఉంటుంది, శైశవాత్మ అంటే మూలాధార స్థితిలో ఉంటుంది, మరి బాలాత్మ అంటే స్వాధిష్టాన స్థితిలో ఉంటుంది, యవనాత్మ అంటే మణిపూరక స్థితిలో ఉంటుంది, ప్రౌఢాత్మ లేదా పరిపక్వాత్మ అంటే అనాహత స్థితిలో ఉంటుంది, వృద్ధాత్మ అంటే విశుద్ధ స్థితిలో ఉంటుంది, మరి విముక్తాత్మ ఆజ్ఞాస్థితిలో ఉంటుంది, అనంతాత్మ సహస్రార స్థితిలో ఉంటుంది. ఇది మనం తెలుసుకున్నాం. మరి ఈ అన్ని స్థితుల గుండా ఆత్మ తన స్వేచ్ఛ సంకల్పం ద్వారానే ఈ అన్ని స్థితుల గుండా ప్రయాణం చేస్తుంది. అలాగే మరి ఆత్మ చైతన్యం ఏ స్థితిలో ఏ చైతన్యం ఉంటుంది? శైశవాత్మలో మనుగడ చైతన్యం ఉంటుంది, బాలాత్మలో అహం నేను నా అనే చైతన్యం ఉంటుంది, యవనాత్మ మభ్యపెట్టిన చైతన్యం, మభ్యపెట్టిన అహం చైతన్యం, ప్రౌఢాత్మలో నిరంకార చైతన్యం, మౌన చైతన్యం ఉంటుంది, వృద్ధాత్మలో ఆత్మ చైతన్యం, మరి విముక్తాత్మలో పరలోక చైతన్యం, శాశ్వత తత్వ చైతన్యం, అనంత చైతన్యం, మూడో కంటి చైతన్యం ఇవి ఉంటాయి. అనంతాత్మలో ఏకత్వ చైతన్యం, సేవా చైతన్యం, సరదా చైతన్యం, విదూషక చైతన్యం ఉంటుందని నిన్న మనం తెలుసుకున్నాం. అలాగే ఆత్మ ప్రయాణం మరి నిలకడగా, నిదానంగా, స్థిరంగా, సాహసోపేతంగా, పాములు నిత్యంతో కూడి ఉండి నిరంతరం సాగుతూనే ఉంటుందని నిన్న తెలుసుకున్నాం. మనం పాములేంటి నిత్యంలేంటి కూడా మనం తెలుసుకున్నాం. మనం చేసేటువంటి మన ఆత్మ పురోభివృద్ధికి మనం చేసే పనులే నిత్యంలో. ఆ పురోభివృద్ధి సాధించిన తర్వాత నేను ఇంత చేశాను, అంత చేశాను, నేను కాబట్టి చేయగలిగాను అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే వస్తుందో అదే ఆధ్యాత్మిక అహంకార భావన. అది ఎప్పుడైతే పెరుగుతుందో ఆ పాము నోట్లో పడిపోతాం. అందుకే చాలా మంది సీనియర్ మాస్టర్స్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ధ్యానంలో ఉండి ఎన్నో పనులు చేస్తున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకి ధ్యానం కుదరని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. కారణం ఏంటంటే మేము పత్రిసారితో తిరిగాము, పత్రిసారు మీరంతా ఇప్పుడు వచ్చారు ధ్యానంలోకి అనే ఒక రకమైన అహంకారం వాళ్ళ లోపల ఉంటుంది. వాళ్ళు చూసి ఉండొచ్చు, పత్రిసారిని చాలా దగ్గరగా చూస్తుండొచ్చు, ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఉండొచ్చు, ఆయనతో కలిసి ధ్యాన ప్రచారాన్ని కూడా తిరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆత్మ ఎదుగుదల అయిందని కాదు. ప్రతిసారి ఎప్పుడు ఏం చెప్తారంటే గురువు కాళ్ళు విసిగితేనో
లేకపోతే గురువుకి పొరుదండాలు పెడితేనో, లేకపోతే గురువుని భుజాన్ని ఎత్తుకొని మోస్తేనో ఆత్మజ్ఞానం రాదు నాయన. గురువు చెప్పేది శ్రద్ధగా విని దాన్ని ఆచరించినప్పుడు, పాటించినప్పుడు మాత్రమే నీకు ఆత్మజ్ఞానం వస్తుందని చెప్తున్నారు. మనము ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. గురువు చెప్పింది విని దాన్ని పాటించి ఆచరించి ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. సో మనం అది పాటించిన తర్వాత మరి కొద్ది రోజులకి అందరూ మనం ఎలివేట్ చేస్తారు, చాలా మనల్ని గుర్తిస్తారు. ఒక సీనియర్ మాస్టర్ అని పిలుస్తారు, ఒక గ్రాండ్ మాస్టర్ అని పిలుస్తారు, లేదా ఒక ధ్యానరత్న అని పిలుస్తారు, లేదా ఒక బ్రహ్మర్షి అని కూడా పిలవచ్చు. కానీ అది ఇతరులకు మన స్థితిని తెలియజేయటమే కానీ మన స్థితి కాదు. అది మనం ఎప్పుడు కూడా ఈ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులమే. ఆత్మ సదా ప్రయాణం చేస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అవన్నీ ఎవరు ఏమన్నా అనుకున్నా ఓకే, బట్ నేను నా ఆత్మ ఎదుగుదల కోసం ఇంకా నేను చెయ్యాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అనే ఒక తపనతోటి విశ్వ కళ్యాణంలో భాగం పాలు పంచుకుంటారో వారి ఆత్మలు మాత్రమే బాగా త్వరగా ఎదుగుతాయి. లేకపోతే టైం ఉంది. మనం చెప్పాం కదా, ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి బెంగళూరు వెళ్ళాలంటే మీరు నడిచి వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఓకే, మీరు నడిచి వెళ్తానంటే ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఇంకొక 1000 జన్మలు తీసుకుంటానంటే ఎవ్వరు ఏం కాదంటారు, ఓకే బాబు అంటారు. లేదు, అతి కొద్ది జన్మల్లోనే ఈ చిట్ట చివరి జన్మ చేసుకొని బుద్ధుడి జన్మ తీసుకుందాము అని ఎవరైతే అనుకుంటారో మరి వాళ్ళు ఎంతో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎంతో వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి అంత వర్క్ మనం చేసుకుంటూ ముందు మనం ఆత్మ అని తెలుసుకొని ఇది దేహం మాత్రమే కాదు, ఇది మనసు మాత్రమే కాదు, ఇది ఆత్మ కూడా. ఇది దేహము ప్లస్ మనసు ప్లస్ ఆత్మ నేను. కాబట్టి ఈ నా ప్రగతికి నేను చేయాల్సింది ఏంటి అనేది మనం ఆలోచించుకొని చేస్తే అప్పుడు జ్ఞానాన్ని మనం పొంది ముందుకెళ్తే తక్కువ జన్మల్లోనే మనం మోక్షాన్ని, బుద్ధత్వాన్ని సాధించవచ్చు. ఈరోజు నిదానము మరి నిలకడ అంటే నిదానమే ప్రధానం. నిదానమే ప్రధానం. ఏంటి నిదానమే ప్రధానం? అన్ని పనులు నిదానంగా తాపీగా చేసుకుంటే ప్రపంచం ఆగుద్దా? మళ్ళీ మనకి ఆలస్యం అమృతం విషం అని చెప్పారు. ఏ పనైనా ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషం అన్నారు. కానీ ఇక్కడ నిదానమే ప్రధానం అన్నారు. ఈ రెండు కూడా ఆయా పరిస్థితులను బట్టి అన్వయించుకోవాలి. మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం, పోయి అక్కడ ఏదో మార్కెట్లో అర్జెంట్ డబ్బులు ఉన్నాయి కదా అని మార్కెట్లో అర్జెంటుగా కొనాం. ఏం చేస్తాం? ఆ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేస్తాం. ఇది ఎవరిది, ఏంటి, దీనిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అన్ని ఎంక్వైరీలు చేసుకొని రేట్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల రేట్ ఎలా ఉంది, ఈ రేటు కన్నా ఎక్కువ చెప్తున్నారో తక్కువ చెప్తున్నారో ఏంటి అనేది ఇలా మనం అన్ని రకాలుగా ఆలోచించి మనం నిదానంగా అడిగేస్తాం. అవునా? మరి ఎక్కడికైనా టైంలో చేరుకోవాలి, ఒక ఫంక్షన్కో, ఒక మ్యారేజ్కో, లేకపోతే మనం ట్రైన్ ఎక్కాలి, ఫ్లైట్ ఎక్కాలి, అక్కడ నిదానంగా వెళ్ళాం. మనం అక్కడ ఆలస్యం చేస్తే ఏమవుతుంది? అవి వెళ్ళిపోతాయి. ఆ ఫంక్షన్ ముగిసిపోద్ది, ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది, ఆ ఫ్లైట్ వెళ్ళిపోద్ది. అక్కడ ఆలస్యం అమృతం విషయం, ఇక్కడ నిదానమే ప్రధానం. అలాగే మన జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఎన్నో అన్వయించుకోవాలి. వర్క్ చేయాలంటే వెంటనే చేయాలి. మనం ఆధ్యాత్మిక వర్క్ చేయాలి, చేయకపోతే ఆలస్యం చేయకూడదు. అలాగే మనల్ని మనం ఎక్కడ నిదానించుకోవాలని చెప్తున్నారు పత్రి సార్. మనల్ని మనం నెమ్మదించుకోవటమే, మనల్ని మనం నిలకడగా ఉంచుకోవటమే అసలు రహస్యం. మనల్ని మనం నెమ్మదించుకోవటమే, నిలకడగా ఉంచుకోవటమే అసలు రహస్యం. నిదానము మరి నిలకడయే పరుగు పందెంలో గెలిపిస్తాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని ఒక సామెత ఉంది. అంటే నిదానము మరి నిలకడయే ఆ పరుగు పందెంలో మిమ్మల్ని గెలిపిస్తాయి. ఏంటి, ఏమి నిదానించుకోవాలి, ఎలా నిదానించుకోవాలి చెప్తున్నారు. మిమ్మల్ని మీరు నిదానించుకునే దారి ఏదంటే మీకై మీరు పూర్తిగా మౌనంలో, ధ్యానంలో
శ్రవణంలో, స్వాధ్యాయంలో మునిగే దారి. ఎందులో మునగాలి? మౌనంలో, ధ్యానంలో, శ్రవణంలో, స్వాధ్యాయంలో మునిగే దారి. మనం రోజులో ఎక్కువసేపు, వీలైనంత ఎక్కువసేపు మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి. మరి శ్రవణం, ఇప్పుడు మనం ఈ క్లాసు చెప్పుకుంటున్నాము, ఇది శ్రవణంలో భాగం. అలాగే స్వాధ్యాయం, రోజు ఎంతో కొంత టైం, ఒక అరగంట గంటన్న కనీసం పుస్తకాలు చదవాలి. ఏదో ఒక పుస్తకం చదవాలి, ఆధ్యాత్మిక పుస్తకం చదివి అందులోని విషయం ఆకలింపు చేసుకొని, అవగాహన పెంచుకొని, మన యొక్క ఆత్మ విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ మనసు నెమ్మదించాలి. ఏం చేయాలి? ఈ మనసును నెమ్మదించుకోవాలి. మనసు ఏం చేస్తుంది? పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. దాన్ని నెమ్మదించుకోవాలి. నెమ్మదించుకున్నాక నిలకడైపోవాలి. ఈ మనసు నిలిచిపోవాలి, ఎలా ఉంది అలా నిలిచిపోవాలి, నిలకడైపోవాలి. ఎవరైతే నిదానించరో, ఎవరికైతే నిలకడ లేదో, వారు ఈ పరుగు పందెం గెలవలేరు. అయితే మామూలుగా ఏంటి, మనం పరుగు పందెంలో ఓడిపోతే బయటకు వచ్చేసి మనం దూరంగా కూర్చుంటాం. కానీ ఇక్కడ అలా కాదంట. నువ్వు ఓడిపోతే మళ్ళీ నువ్వు క్యూ కట్టి అదే పరుగు మళ్ళీ మొదలు పెట్టాలి. కాబట్టి ఏం చేయాలి? మనం ఈ పరుగు పందెంలో ఖచ్చితంగా గెలవాలి. గెలవకపోతే మళ్ళీ అదే పరుగు నువ్వు పరిగెత్తాల్సి ఉంటుంది. నీకు వేరే దారి లేదు. అంటే మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. ఈ జన్మ ఫెయిల్ అయితే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఈ జన్మలో మన లవ్ అఫైర్ ఫెయిల్ అయింది, మనం సూసైడ్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఇలాగే లవర్ గానే పుట్టి మళ్ళీ లవ్ అఫైర్ మొదలుపెట్టి మళ్ళీ ఫెయిల్ అవుతాము. అప్పుడు మనం చనిపోకుండా ఉంటే అది ఆ జన్మ, ఆ ఎగ్జామ్ మనం పాస్ అయినట్టే, ఆ పరుగు పందెంలో మనం గెలిచినట్టే. లేదు, అప్పుడు పరిస్థితులు చూసి మళ్ళీ మనం మళ్ళీ సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక జన్మ, మళ్ళీ లవర్ గా జన్మ ఎత్తాలి, మళ్ళీ లవ్ ఫెయిల్ అవుతుంది. కంటిన్యూస్ గా మీరు నేర్చుకునేంత వరకు అదే క్లాస్ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయ్యాం కాబట్టి. ఈ పరుగు పందెంలో మనం ఫెయిల్ అవ్వకూడదు. ఇదే బుద్ధుని యొక్క మార్గము, ఇదే బుద్ధుని దారి. ఏం చెప్తున్నారు ఆయన? స్టాప్ అండ్ ప్రొసీడ్. మనసు నెమ్మది చేసుకో, ఇప్పుడు ముందుకెళ్ళు అంటే ధ్యానం చెయ్యి. స్టాప్ అండ్ ప్రొసీడ్, ఆగు, ముందుకెళ్ళు, ఆగి చూసిన తర్వాతనే ముందుకెళ్ళు. మన బోర్డు కనిపిస్తుంది కదా రోడ్డు మీద, స్టాప్ అండ్ ప్రొసీడ్ అని. ఒక 4 రోడ్ల కూడల్లో బోర్డు పెడతారు, స్టాప్ అండ్ ప్రొసీడ్. ఆగి చూచి ట్రాఫిక్ లేకుండా చూసుకొని ముందుకెళ్ళాలి. అలాగే మన మనసును ఆపేసుకోవాలి. ఈ ఆలోచనల ట్రాఫిక్ ని మనం చూసుకొని కంట్రోల్ చేసుకొని అప్పుడు ముందుకెళ్ళాలి. అప్పుడు మనం బుద్ధుని మార్గంలోకి వెళ్ళిపోతాం. స్త్రీల గురించి అద్భుతంగా చెప్పారు పత్రి సార్, చాలా అద్భుతంగా చెప్పారు. ఆత్మ కొంచెం వాయిస్ కొంచెం పెంచరా సార్? ఓకే సార్. స్త్రీలు, ఆత్మ ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకే సార్, ఓకే. రైట్. ఆత్మ మానవ జన్మలోనికి ప్రవేశించినప్పుడు ఎన్నో శరీరాలను తీసుకొని మరెన్నో జన్మల గుండా ప్రయాణిస్తుంది. ఆత్మ మానవ జన్మలో ప్రవేశించినప్పుడు ఎన్నెన్నో శరీరాలను తీసుకొని మరెన్నో జన్మల గుండా ప్రయాణిస్తుంది. ఇది తెలుసు మనకి. సుమారుగా సగం జన్మలు స్త్రీగా, మిగిలిన సగం జన్మలు పురుషుడిగా తీసుకుంటుంది. ఒక ఆత్మ ఇంచుమించు 400 మానవ జన్మలు తీసుకుంది అనుకుంటే అందులో 200 జన్మలు స్త్రీగా, 200 జన్మలు పురుషుడిగా తీసుకుంటుంది. మీరు ఎప్పుడైతే స్త్రీగా జన్మ తీసుకుంటారో పురుషుడికి బోధించాల్సి ఉంటుంది, మీ పురుషుడికి బోధించాల్సి ఉంటుంది. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న పురుషులకు బోధించాల్సి ఉంటుంది. అర్థమైంది కదమ్మా? స్త్రీలు, మీరు మీ పురుషుడికి బోధించాలి, మీ చుట్టుపక్కల ఉన్న పురుషులకు బోధించాలి. మీరు పురుషుడిగా జన్మ తీసుకున్నట్లయితే
మీరు పురుషుడిగా జన్మ తీసుకున్నట్లయితే నేర్చుకోవటమే మీ యొక్క పని. నేర్చుకోవటమే మీ యొక్క పని. మీ ఎక్కడి నుంచి? మీ చుట్టుపక్కల ఉన్న స్త్రీల నుంచి నేర్చుకోవటమే మీ యొక్క పని. చుట్టుపక్కల స్త్రీలు అంటే ఎవరు? మన మొట్టమొదటి స్త్రీ ఎవరు? మన తల్లి. తల్లి నుంచి నేర్చుకోవాలి. తర్వాత మన తోబుట్టువులు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. తర్వాత మన భార్య, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మన పిల్లలు, మన మనవరాళ్ళు, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకోవటమే మన యొక్క పని, మగవాళ్ళ యొక్క పని. కాబట్టి ఎవరైనా ఇంకా మగ పురుషాహంకారంతో ఉంటే దయచేసి మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనం ఈ భూమి మీద మగ జన్మ తీసుకుంది ఆడవాళ్ళ నుంచి నేర్చుకోవటానికి మాత్రమే అని మనల్ని మనం తయారు చేసుకోవాలి. ప్రతి పురుషుడు సగం స్త్రీగా మారాలంట. ప్రతి పురుషుడు సగం స్త్రీగా మారాలి. అదే అర్ధనారీశ్వర తత్వము. ఇలా ఈ 400 జన్మలు పూర్తయిన తర్వాతే మీరు పూర్ణాత్మగా మారతారు. అంటే ఎలా? సగం జన్మలు, కనీసం సగం జన్మలు మీరు స్త్రీగా తీసుకుంటేనే. లేదు నేను పురుష జన్మే తీసుకుంటాను 400, అందులోనే నేను డెవలప్ అవుతానంటే ఆ డెవలప్ కానే కారంట. సో కనీసం సగం జన్మలు మీరు స్త్రీగా తీసుకొని మీరు పురుషులకు బోధ చేస్తే తప్ప మీరు పూర్ణాత్మగా మారరు. ఇది కంప్లీట్ అయితేనే మీరు పూర్ణాత్మ అవుతారు కదా. ఇంత అద్భుతమైనటువంటి మరి ఈ ఇది ఎవరు చెప్పగలరు? కేవలం మన పత్రి సార్ మాత్రమే చెప్పగలరు. చూడండి, ఆత్మ యొక్క ప్రయాణం. ఇంత అద్భుతమైనటువంటి ఈ మెసేజెస్ ఒక పత్రి సార్ గారు మాత్రమే ఇవ్వగలరు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు. ఎప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. చూసారా మీరు చూస్తే ఎప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంటుంది. ఆయన ఎక్కడ టైం దొరికితే ఆయన చదువుతూనే ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు చదువుతూ ఉంటారు, మరి ఫ్లైట్ లో ఉంటే పుస్తకం చదువుతూ ఉంటారు, మరి ఎక్కడన్నా కాసేపు టైం దొరికితే ఆ వేస్ట్ మాటలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకుండా ఆ పుస్తకం చదువుతారు. అలా కొన్ని వేల పుస్తకాలు ఆయన చదివి వాటిలోని సారాంశాన్నంతా మనకి చిన్న చిన్న సెంటెన్స్ లో ఇచ్చారు మనకి. ఎంత గొప్ప విషయం ఇది. ఇప్పుడు మనం కొంచెం స్పీడ్ గా వెళ్తున్నాం, లేకపోతే ఒక్కొక్క పేజీ గురించి మనం ఒక అరగంట మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్క పేజీ గురించి ఒక అరగంట మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం టైము తక్కువ ఉందని చెప్పేసి స్పీడ్ గా వెళ్తున్నాము. అందుకని అందరూ కూడా ఈ పుస్తకాలు తెప్పించుకోండి, దయచేసి మీ దగ్గర పెట్టుకోండి, చదవండి. మొదటిసారి కొంత అర్థమవుతుంది, మళ్ళా ధ్యానం చేసి మళ్ళీ చదవండి, రెండోసారి ఇంకొంత అర్థమవుతుంది. పూర్తిగా ఎప్పుడైతే మీకు ఆత్మ గురించి అర్థమవుతుందో మీ జీవితంలో ఎటువంటి దుఃఖము ఉండదు. నా జీవితంలోనూ జరిగింది, మీ జీవితంలో కూడా జరిగి తీరుతుంది. ఆత్మ గురించి మనం ఇప్పుడు నాకు ఒక సొంత ఇల్లు లేదు. ప్రతిసారి ఇల్లు కట్టుకోవద్దు అన్నారు. ఇల్లు అందుకని ఉన్న ఇల్లు అమ్మేసుకొని ఇక్కడ పేరవరంలో 1 ఎకరన్నర స్థలం కొనుక్కున్నాం. అందులో ఆశ్రమం కట్టుకోవాలి. సార్ ఏమన్నారు? ఇల్లు కట్టుకోవద్దు, ఆశ్రమం కట్టుకోండి అన్నారు. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అది. ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం మనం. ఆ ఇల్లు నాది అనే భ్రమలో ఉండి వెళ్ళిపోతాం. అదే ఆశ్రమం కడితే ఇది అందరిది అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఇది అందరిది. అందులో నేను ఒకడిని, ఈ ఆశ్రమంలో నేను ఒకడిని. అలా మనం ఈ పిరమిడ్ జ్ఞాన దీపాలు అని చెప్పేసి దానికోసం ఒక ట్రైనింగ్ సెంటర్ కడుతున్నాం. ఒక 3 స్టోరీల బిల్డింగ్ ఒకటి కడుతున్నాము. కింద 2 హాల్స్ వస్తాయి, పైన 2 డార్మెటరీలు వస్తాయి, ఆ పైన రూములు వస్తాయి అన్నమాట. ఒక 100 మందికి ఒకేసారి మనం ట్రైనింగ్ ఇవ్వగలిగేటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే రకరకాల ప్రోగ్రామ్స్ సంవత్సరం అంతా కూడా మనం షెడ్యూల్ ఇస్తాం. అన్ని భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, అన్ని భాషల్లో మనం ఒక షెడ్యూల్ ఇస్తాం. రకరకాల వర్క్షాప్స్ ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి హాయిగా ఫ్రీగా వర్క్షాప్ చేసుకోవచ్చు. వాళ్ళకైనా ఖర్చు అంతా కూడా ఫ్రీగా మనం మన ఈ మేము ట్రస్ట్ ఫామ్ చేసాం, పిరమిడ్ జ్ఞాన దీపాలు అనే ట్రస్ట్. ఈ ట్రస్ట్ పెట్టుకుంటున్నాను. ట్రస్ట్కి ఎక్కడి నుంచి వస్తాయి? నేచర్ నుంచి వస్తాయి. నేచర్ మనకి ఖచ్చితంగా ఇస్తుంది.
సో ఇలా పత్రిసారి యొక్క ఈ అమూల్యమైనటువంటి మెసేజెస్ అన్ని కూడా వర్క్షాప్ రూపాల్లో ఆయన ఇచ్చిన జ్ఞానం. ఇప్పుడు ఎవరు స్పిరిచువల్ పేరెంటింగ్ చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చింది? అది మూలం పత్రిసార్ నుంచి వచ్చినటువంటి జ్ఞానమే. ఈ సార్ నుంచి వచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని మరి గొప్ప గొప్ప మాస్టర్లు అయినటువంటి రామ్తా గాని, మన సెయిత్ మాస్టర్ గాని, లోప్సంగ్ రాంపా గాని, చార్లెస్ కాస్టినాడా గాని, వీళ్ళందరి కాన్సెప్ట్స్ అక్కడ వర్క్షాపుల రూపంలో జరుగుతున్నాయి. కాబట్టి పత్రిసారి ఏం చెప్పారు? మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఆశ్రమం కట్టుకోండి అన్నారు. మరి ఈ ఆత్మజ్ఞానం ఉంటేనే మనం ధైర్యంగా ముందుకెళ్ళి, మరి నేను ఇల్లు అమ్మేశాను, మంచి 3 బెడ్రూమ్ హౌస్ ఉంది హైదరాబాద్ లో, అది వాళ్ళ ₹1 కోటి పైన చేస్తుంది. అది ఏదో 50 లక్షలకి ఎంతో అమ్మేసుకున్నాం కొన్ని సంవత్సరాల కిందట, ఒక 5-6 సంవత్సరాల కిందట అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి మరి పొలం కొనుక్కుని దాన్ని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఎంత ఆనందంగా ఉన్నాను నేను, ఎంతో ఆనందం. ఎందుకు? నేను ఒక ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ ఏం చేయాలో, ఆత్మ ఎదుగుదలకు అది చేయాలి. ఇక్కడ అది చేస్తూ వచ్చాను. కాబట్టి భౌతికమైనటువంటి వీటి మీద మనకి వ్యామోహం లేదు. మనకు అన్ని కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, కంఫర్ట్ గా ఉండాలి. ఇప్పుడు మరి నేను ఈ ఊళ్ళో, ఈ పల్లెటూరులో, ఈ ఈ పొలం దగ్గరలో ఉన్న ఈ పల్లెటూరులో పేరవరంలో ఇల్లు తీసుకున్నాను. ఇది రాజవరం అంటారు, పేరవరం రాజవరం పక్క పక్కనే ఉంటాయి. ఇది 100 సంవత్సరాల ఇల్లు. చూడండి మనకు నేచర్ ఎలా అరేంజ్ చేస్తుందో. 100 సంవత్సరాల ఇల్లు, గోడలు 2 అడుగుల మందంతో గోడలు కట్టారు, పైన పెంకులు, లోపల చెక్కేశారు. ఎంత హాయిగా చల్లగా ఉంటుందో. మరి ఇంటి ముందు 4 కార్లు పెట్టుకునేటువంటి ప్లేస్ ఉంది. నేచర్ ఎంత కంఫర్ట్ ఇస్తుందో చూడండి మనకి. అదే హైదరాబాద్ లో ఉంటే, అపార్ట్మెంట్ లో ఉంటే మరి ఎంత ఆ తక్కువ స్పేస్ లో ఉన్నట్టు లెక్క. ఇక్కడ ఎంత గాలి, వెలుతురు. మరి ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? ఇదివరకు మా చిన్నప్పుడు వార్తలు చదివేవాడు కందుకూరి సూర్యనారాయణ గారని, ఆయన ఇల్లు ఇది. ఆయన కూడా ఒక గొప్ప సోల్. మరి ఆయన ఇంట్లో ఉంటున్నాం. ఎంత హై ఎనర్జీ ప్లేస్ ఇది. అలాగే ఉదయాన్నే చక్కగా మరి ఎంతో ఈ ప్రకృతిని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఇదంతా కూడా ఆనందమా కాదా? అంటే మన దృక్పథంలో మార్పు వచ్చింది. ఒక హైదరాబాద్ లో ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము, ఒక పెద్ద మెట్రో సిటీలోనే ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం అనే దాన్ని వదిలేసి ఈ పల్లెటూరులో ఎంత ఆనందంగా ఉంటున్నాం. మరి ఈ మార్పు ఎందుకు వచ్చింది? నేను ఆత్మని తెలుసుకోగలిగాను. ఎలా తెలుసుకోగలిగాను? ఈ పత్రిసారి యొక్క ఈ ఆత్మ ప్రయాణం పుస్తకాన్ని నేను ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంకా బాగా తెలుసుకున్నాను. అంతకుముందు నేను ఆత్మను అనుకునేవాడిని, కానీ ఎప్పుడైతే ఈ పుస్తకాన్ని అనువాదం చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చానో అప్పుడు చాలా చక్కగా, అంటే అందరూ ఈ పుస్తకం చదవాలి, ఈ కాన్సెప్ట్ చదవాలి. చదివి వాళ్ళు తాము ఆత్మని తెలుసుకొని ఆచరణలో తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ దుఃఖరాహిత్యమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ పుస్తకాన్ని అన్ని భాషల్లో తీసుకొస్తున్నాను. ఇప్పుడు తమిళ వరకు అయిపోయింది, హిందీ, తెలుగు, తమిళ అయింది, కన్నడ పుస్తకం కూడా హలో, వినిపిస్తుందా? ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. వినపడుతుంది సార్, ఆడియో వినపడుతుంది. అదే వీడియో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. వీడియో ఏదో కరెక్ట్ అయిపోయింది సార్. ఓకే, సరే, ఓకే. ఎనీవే బాగానే ఉంది సార్, డిస్టర్బెన్స్ ఏం లేదు. నా వీడియో ఏదో అప్డేటింగ్ వచ్చింది సార్, అప్డేటింగ్ వచ్చింది. ఓకే, సరే సరే, ఓకే, నో ప్రాబ్లం. అలా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆత్మస్వరూపులు అని చెప్పి తెలుసుకునే విధంగా తెలియటం కోసమే మా యొక్క ఈ ప్రయత్నం అన్నమాట. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఎక్కడ దొరికినా సరే కొనుక్కొని మీ దగ్గర పెట్టుకొని ఒక బైబిల్గా, ఎప్పుడు మీకు కొంచెం లోపల ప్రాబ్లం అనిపిస్తుంది, ఇదేంటో ఈ సమస్య వచ్చింది అనగానే ఈ పుస్తకాన్ని తీసి మీరు చదవటం మొదలు పెట్టండి. మీకు ఎంతో శాంతంగా లభిస్తుంది. ఆ దుఃఖం నుంచి మీరు బయటపడతారు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ చూద్దాం. వీడియో రావట్లేదు సార్. వీడియో రావట్లేదండి, అదే ఏదో ప్రాబ్లం అయింది మరి.
అప్గ్రేడ్ అనే మెసేజ్ వచ్చింది. అవును, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది సార్. మరి తర్వాత సర్లేండి, ఏదో మరి శివ గారు చూడండి, వీడియో లేకుండా వీడియో రికార్డింగ్ పర్లేదా? పర్లేదు సార్, ఒకసారి ఉమ్. అడ్మిట్ చేసుకోండి సార్. వీడియో మీది మ్యూట్ అయింది. ఇక్కడ నాకు వీడియో కనపట్లేదు అసలు. సర్లే సార్, అయితే ఓకే. ఇక్కడ నాకు ఓకే, ఏం కాదు సార్, leave it. లేదా మళ్ళీ ఎంటర్ అవ్వమంటారా? వద్దులే సార్, పర్లేదు, మాట్లాడండి. సరే సరే, ఓకే. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ పోయింది. ఓకే, పర్లేదులే సార్, వస్తలేండి. క్లాస్ కంటిన్యూ చేయండి. ఓకే సార్. సార్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే సార్. మరి ఆ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని మరి తెప్పించుకొని వాళ్ళ ఎక్కడ దుఃఖం దిగులు వస్తే దాన్ని చదవండి. ఇదివరకు భగవద్గీత చదవమని చెప్పేవాళ్ళు. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా భగవద్గీత చదవండి, మీరు బయటకు వచ్చేస్తారని చెప్పేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఇది భగవద్గీత యొక్క ఎసెన్స్, ఆత్మల ఎన్నో పుస్తకాల యొక్క ఎసెన్స్ ప్రతిసారి ఇక్కడ మనకు అందించారు. సో మనందరం ఎంతో నిజంగా ధన్యులం, భాగ్యవంతులం. మనం ప్రతిసారి ఈ భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని మరి ఈ మార్గాన్ని మనకు చూపించటమే కాకుండా ఎంతో మంది ఎన్నో వందల వేల పుస్తకాలు మనకు పరిచయం చేశారు. అయితే లెడ్బెటర్ మనకి ఏం తెలుసండి, లోక్సాంగ్ రాంపాయ్ ఏం తెలుస్తుందండి, చార్లెస్ కాస్టినాడో ఎలా తెలుస్తాడండి మనకి, ఓషో అద్భుతమైన పుస్తకాలు రాశారు. వీళ్ళందరి యొక్క అందరిని మనకి ఈ సొసైటీలో పరిచయం చేశారు. వేరే సొసైటీలో అయితే మీరు మా పుస్తకాలే చదవండి, మేము రాసిందే చదవండి, వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఆత్మ గురించి. ఆ ఒపీనియన్స్ ని మనం అలాగే దాన్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు, ఇది ఓపెన్ యూనివర్సిటీ. ఎన్నో వందల వేల పుస్తకాలను మనకు పరిచయం చేశారు. మీరు ఏ పుస్తకమైనా చదువుకోండి, ఎలా అయినా మీరు జ్ఞానాన్ని పొందండి, తెలియకపోతే సీనియర్ మాస్టర్ని అడిగి తెలుసుకోండి అని ఎంత అద్భుతంగానూ, ఇంత ఆధ్యాత్మికం ఇంత సరళంగా ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనిపించేటువంటి ఒక గొప్ప సొసైటీ ఇది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. నాటకం, నెక్స్ట్ నాటకం, డ్రామా. ఏంటి ఈ నాటకం, ఈ డ్రామా ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. ఈ ఆత్మ తాను భూమి మీద తీసుకొనదలచిన ప్రతి జన్మ యొక్క పూర్తి ప్రణాళికను ఆ జన్మ తీసుకోవడానికి ముందరే రచిస్తుంది. ఈ ఆత్మ తాను భూమి మీద తీసుకొనదలచిన ప్రతి జన్మ యొక్క పూర్తి ప్రణాళికను, ఆ ప్లాన్ అంతా కూడా ముందలే అది వేసుకుంటుంది. ఆ జన్మ పూర్తి కాగానే ఆత్మ తన సొంత గూటికి తిరిగి చేరుకొని, ఎక్కడ ఆత్మ తన సొంత గూడేది, పై లోకాల్లో, జనాలోకంలో, మహాలోకంలో, తపోలోకంలో, అది దాని స్థాయిని బట్టి ఎక్కడుందో అక్కడికి తిరిగి చేరుకుంటుంది. చేరుకొని తాను భూమి మీద నటించిన పూర్తి నాటకాన్ని నిశితంగా పరిశీలించుకుంటుంది. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకుంటుంది తన నాటకం ఎలా ఉందనేది. తన నటనా కౌశలం బాగుంటే ఆత్మ ఆనందంతో గెంతులు వేస్తుంది. తన నటనా కౌశలం బాగుంటే ఆత్మ ఆనందంతో గెంతులు వేస్తుంది. తన అంచనా మేరకు నటించకపోయినట్లయితే, అంటే తాను నటనలో రాణించకపోయినట్లయితే ఆత్మ తీవ్రంగా విచారిస్తుంది, పశ్చాత్తాపడుతుంది. అరే నేను అది చేద్దాం అనుకుని వెళ్ళానే భూమి మీదకి, అది చేయకుండా వేరే ఏదో చేశానే, అయ్యో ఈసారి ఇంకా బాగా చెయ్యాలి అని. అంటే ఎలా, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక అత్తగా వేషం వేసి కోడలను బాగా రాచి రంపాన పెట్టి దానిలో ఉన్న మజాన్ని అనుభవించాలి ఆ ఆత్మ. అంటే అది ఆ పాత్ర వేయాలని భూమి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు మహాబుద్ధిమంతురాలని కోడలు దొరుకుద్ది. ఏం చేస్తాం మరి, ఆ కోడలు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటుంది. మహాబుద్ధిమంతురాలని కోడలు దొరుకుద్ది, అసలు వంకలు పెట్టడానికి వీలుండదు. మరి ఇంకా టార్చర్ ఎలా పెడుతుంది, అక్కడ ఫెయిల్ అయిపోద్ది. కొన్నాళ్ళకి ఈవిడ కూడా మంచిగా మారిపోయి అత్త కోడలు చాలా హాయిగా, సుఖంగా, ఆనందంగా ఉండి పైకి వెళ్తారు. అర్రే నేను టార్చర్ పెడదామని వెళ్ళి నేను చాలా మంచిగా మారానే, కాదు, ఈసారి బాగా నాకు ఎదురు తిరిగే కోడలు రావాలి,
ఇద్దరం కొట్టుకోవాలి, దానిలో ఉన్న ఆనందాన్ని మజా అనుభవించాలని చెప్పేసి అప్పుడు కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకుని వస్తాం. ఆ ఎదురు తిరిగే కోడలు, ఇద్దరు అత్త కోడలు బాగా యుద్ధం చేసుకునేటువంటి కోడల్ని ఎక్కడుందా అని ఆ పైన ఎత్తుకొని ఆ తోలుకు చెప్తుంది, ఏమో మన ఇద్దరం ఇలా నాటకం వేద్దాం, నువ్వు నా కోడలుగా వస్తావా అని. ఆ ఆ, నువ్వు ఎంత గయ్యాళిగా ఉంటే నేను అంత గయ్యాళిగా ఉంటాను, నేను కూడా గయ్యాళి కోడలుగా వేద్దాం అనుకుంటున్నాను. ఓకే అంటే ఓకే, ఇద్దరు హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కిందకు వచ్చేస్తారు, జన్మ తీసుకుంటారు. ఈ అత్తగారేమో ఒక 30 సంవత్సరాల ముందు, 25-30 సంవత్సరాల ముందు జన్మ తీసుకుంటది. ఆ తర్వాత ఆ కోడలు జన్మ తీసుకుంటది. మరి తన పిల్లలకి ఆవిడ కోడలుగా చేసుకుంటది. ఇక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అయిపోద్ది, అత్తగారు పని అయిపోయి పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసుకొని ఆహాహా, ముందు జన్మలో నేను ఫెయిల్ అయ్యాను, ఈ జన్మలో మాత్రం భలే బ్రహ్మాండంగా అద్భుతంగా నటించాను అని తన నటనా కౌశలం బాగుంటే ఆత్మ ఆనందంతో గెంతులేస్తుందంట. తన అంచనా మేరకు నటించకపోయినట్లయితే, రాణించకపోయినట్లయితే ఆత్మ బాధపడుతుందంట. తిరిగి తన తదుపరి నాటకాన్ని రెట్టించిన ఉత్సాహంతో ప్లాన్ చేస్తుందంట. కాబట్టి ఆత్మకు ప్రతి జన్మ ఒక గొప్ప నాటకమే, ప్రతి జన్మ ఒక గొప్ప కళారూపమే, ప్రతి జన్మ ఒక గొప్ప తన ఎదుగుదలలో గొప్ప ముందడుగు, ఒక మైల్ స్టోన్. ప్రతి జన్మ ఈ ఆత్మ ఎదుగుదలలో మరో కలికితురాయి వంటిదే. అంటే ప్రతి జన్మ కూడా ఒక డైమండ్ లాంటిదంట ఆత్మకి. అది ఒక గుడ్డివాడి జన్మ కావచ్చు, కుంటివాడి జన్మ కావచ్చు, ఒక టాటా బిర్లా జన్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ప్రతి జన్మ కూడా అంటే ఇక్కడికి వచ్చి నాటకం వేస్తుంది. మనమేమనుకుంటున్నాం, మనం ఇదంతా కూడా నిజమే అనుకుంటున్నాం. నా తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు, నా భార్య నిజమైన భార్య, నా బిడ్డలు నిజమైన బిడ్డలు, నా చుట్టుపక్కల ఉన్నదంతా నిజమైనది, ఈ నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తులన్నీ నిజమైనవి అని అనుకుంటాం. కానీ పైకి వెళ్ళేనాడు ఏమి తీసుకువెళ్ళలేం. కాబట్టి ఆ రోజు తెలుస్తుంది ఇదంతా కూడా నాటకమే, నిజం కాదు, నిజమైన తల్లిదండ్రులు కాదు. నిజమైన తల్లిదండ్రులు అయితే మనల్ని వదిలి ముందు ఎలా వెళ్తారు? మరి నిజమైన బిడ్డలు అయితే మన వాళ్ళని వదిలి ముందుకు ఎలా వెళ్తాం? నిజమైన ఆస్తిపాస్తులు అయితే మనతో ఎందుకు రావు? అదేదో ఇప్పుడే గ్రహించండి అని చెప్తున్నారు పత్రి సార్. ఏదో లాస్ట్ లో చనిపోయేటప్పుడు కాదు, ఇప్పుడే గ్రహించండి. మీరు ఈ క్షణమే తెలుసుకోండి, మనం నాటకం వేయడానికి వచ్చాము. మన తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు, ఈ నాటకంలో భాగంగా మనం తెచ్చుకున్నాం. మన బిడ్డలు నిజమైన మన బిడ్డలు కాదు, ఈ నాటకంలో భాగంగా తెచ్చుకున్నాం. కానీ వాళ్ళకి ఏదైనా అయితే మనం ఏడుస్తున్నాం, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే మనం ఏడుస్తున్నాం, మనం ఎంతో బాధపడిపోతున్నాం. అది కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు నేర్చుకోవటం కోసం మీ ద్వారా మీ భూమి మీదకి వచ్చారు మీ బిడ్డలు. వాళ్ళ యొక్క ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి ప్రవక్త అనే పుస్తకం చదవం. చాలా చిన్న పుస్తకం, ప్రవక్త. అద్భుతంగా చెప్తారు అందులో ఆయన ప్రతి విషయాన్ని. మన ప్రేమ గురించి, మన వ్యాపారం గురించి, మన సంబంధాల గురించి, మన పిల్లల గురించి, మరి న్యాయం గురించి, ఇలా ప్రతి ఒక్కటి 2 పేజీల్లో చెప్తారు. బిడ్డల గురించి అడిగినప్పుడు మా బిడ్డల గురించి చెప్పండి అని ఆ ప్రవక్తను అడుగుతారు. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన గుర్తించరు, కానీ ఆయన వెళ్ళిపోయే రోజున ఊరందరికీ కొన్ని నిదర్శనాలు కనపడతాయి. అప్పుడు ఈయన గొప్ప వ్యక్తి మన మధ్యన ఉన్నాడు, అయ్యో ఇన్ని రోజుల నుంచి మనం మిస్ అయిపోయామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం అడుగుతారు. ఆయన అన్ని విషయాలు చెప్తాడు. కొంతమంది అడుగుతారు మా బిడ్డల గురించి చెప్పండి అంటే, మీ బిడ్డలు కాదు, వారు కేవలం మీ ద్వారా ఈ భూమి మీదకి రాబడ్డారు. మీరు ఒక విల్లంబు లాంటి వాళ్ళు, మీ బిడ్డలు బాణాలు లాంటి వాళ్ళు. మీరు ఒకసారి బాణం వదిలిన తర్వాత ఇక బాణానికి విల్లంబుకి ఏం సంబంధం లేదు. ఈ భూమి మీదకి మీరు తీసుకొచ్చారు వాళ్ళని. మీరు వాళ్ళ ఆ ఆత్మల్ని కాదు కదా, కనీసం వాళ్ళ కళల్ని కూడా మీరు టచ్ చేయలేరు, మీరు సొంతం చేసుకోలేరు. వారి ఆత్మను కాదు, కనీసం వారి కళలను కూడా మీరు సొంతం చేసుకోలేరు. కేవలం వారు మీ ద్వారా రాబడ్డారు ఈ భూమి మీదకి, అంతే. అంతే రిలేషను, ఇంకేం లేదు. కానీ మనం ఏం చేస్తాం, మనం ఎంతో ప్రేమ మమకారం పెంచుకొని దానిలో ఆ విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. వాళ్లకు పెట్టడం కోసం మనం తినకుండా సాక్రిఫైస్ చేసి పెట్టిన రోజులు కూడా ఉంటాయి. తర్వాత ఏంటి, ఎప్పుడైనా మన మాట వినకపోతే ఏం చేస్తాం మనం,
వాళ్ళను తిడతాం. నీకు అంత చేశాను, ఇంత చేశాను, నేను ఇంత సాక్రిఫైస్ చేశాను, అంత చేశాను, అయినా కూడా నీకు ఏమాత్రం కృతజ్ఞత లేదు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను ఎవరో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మన క్యాస్ట్ కాదు, మనకి ఇది కాదు, వాళ్ళకి డబ్బులు లేవు, సొసైటీలో నా పరువు తీసావు, నీకోసం నేను ఇంత ఆ ఇన్ని రకాలుగా నేను నీకు సాక్రిఫైస్ చేసి మరీ చేశాను అని చెప్పి అప్పుడు మనం వాళ్ళని దెప్పి పొడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్నాం, వాళ్ళు మన పిల్లలు కాదు, కేవలం మన ద్వారా వచ్చారు, వాళ్ళ సొంత ప్రణాళికతో వచ్చారు. ప్రతి ఆత్మ కూడా తన ప్రణాళికను ముందుగానే రచించుకుంటుంది. మీకు బిడ్డలుగా వచ్చారు అంతే తప్ప మీరు చెప్పినట్టు ఆ ఆత్మలు వినాలని లేదు. ఏ ఆత్మ మీద కూడా ఇంకొక ఆత్మ బలవంతం చేయలేదు. అది తెలియక మన పిల్లలు మన మాట వింటలేదు, మనం చెప్పినట్టు వింటలేదు. మరి పక్కన వాళ్ళు చెప్తారు, పొడుస్తారు, నువ్వు సరిగ్గా పెంచలేదు పిల్లల్ని, అందుకని వాళ్ళు ఇలా అయిపోయారు. మా పిల్లల్ని చూడు, నేను చెప్తే కూర్చోంటారు, నించుంటారు అని. అది కొంతవరకే. వాళ్ళు ఒక షాక్ ఇస్తారు, మీ మాట విన్నట్టుగా ఉంటారు. ఒకానొక రోజున పక్కింటి అమ్మాయిని, ఎదురింటి అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో నీ కోడలను పరిచయం చేస్తారు. ఏం జరుగుతుంది ఆ రోజు? కాబట్టి వాళ్ళ యొక్క కళలను కూడా మీరు కనలేరంట. కళ అనేది చాలా సింపుల్ కదా, మనం కళ కావాలనుకుంటే కనొచ్చు కదా. అంటే మన ఊహలు కూడా వాళ్ళని దరిచేరవంట. ఎందుకంటే వాళ్ళ డిజైన్ వేరు, వాళ్ళు సపరేట్ గా డిజైన్ తీసుకొని వచ్చారు. ఆ డిజైన్ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు, అలాగే ఉంటారు. మీరు ఎన్ని చేసినా, ఎంత ఇది చేసినా. ఇది అర్థం చేసుకోలేక, నేను నా బిడ్డను సరిగా పెంచలేదా, నేను వాళ్ళకి వాళ్ళకి అడిగిన ఇవ్వలేదా, నేను వాళ్ళకి టైం పెట్టలేదా, ఎంత చేశాను అయినా కూడా ఇలా జరిగింది ఏంటి, భగవంతుడు నాకు ఎందుకు ఇలాంటి బిడ్డల్ని ఇచ్చాడు? భగవంతుడు ఎవడో మీరు కోరుకొని తెచ్చుకుంటారు. మీ తల్లిదండ్రుల్ని, మీ భార్యాబిడ్డల్ని, మీ భార్యల్ని, మీ భర్తల్ని, మీ బిడ్డల్ని, అలాగే మీ శత్రువుల్ని, మిత్రులు అందరినీ కూడా మనం కోరి మరీ తెచ్చుకుంటాం. మరి తెచ్చుకున్నప్పుడు దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుడి మీద, అంటే తెలియక అజ్ఞానంతో దేవుడు ఇచ్చాడని చెప్పి దేవుడిని మనం నిందిస్తాం. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇదంతా కూడా ఈ ఆత్మలు ఆడేటువంటి పెద్ద నాటకం, ఈ నాటకాన్ని మనం ఏమనుకుంటాం? మాయ అంటాం. ఈ నాటకం ఇక్కడ మనం వేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో, ఆ ఎరుకలో ఉంటామో, అప్పుడు ఇంకా మనకు దిగులు ఉండదు, దుఃఖం ఉండదు. ఆ దుఃఖాన్ని, ఆ ఎరుకను మీలోకి తీసుకొచ్చేటువంటి అద్భుతమైన పుస్తకమే ఈ ఆత్మ యొక్క ప్రయాణం. ప్రతిసారిని గట్టిగా మనం మనసులో చప్పట్లు కొట్టుకున్నాం. చూడండి, నెక్స్ట్ నాటకం, డ్రామా. కనిపిస్తుందా? నాటకం, డ్రామా. మరి ఈ భౌతిక శరీరంలో ఉండటమే జన్మ అంటే. జన్మ అంటే ఏంటి? మనం ఈ భౌతిక శరీరాన్ని తీసుకోవటమే జన్మ అంటే. మరి ఈ భౌతిక శరీరంలోకి మళ్ళీ వస్తే దాన్ని ఏమంటారు? పునర్జన్మ అంటారు. ప్రతి జన్మ కూడా ఒక నాటకమే, ప్రతి జన్మ కూడా ఒక గొప్ప అనుభవమే, ప్రతి జన్మ కూడా ఒక గొప్ప నాటకమే, ప్రతి జన్మ కూడా ఒక గొప్ప అనుభవమే. ప్రతి నాటకంలో కూడా మరి పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. డ్రామాలో ఉంటాయా లేదా? రామాయణం వేస్తున్నారు, రాముడి పాత్ర ఉంటుంది, రావణాసుడి పాత్ర కూడా ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. మరి రాముడు గొప్పవాడా, రావణాసుడు గొప్పవాడా? ఆత్మపరంగా ఏది గొప్పది? ఇద్దరు గొప్పవాళ్లే. ఇద్దరు గొప్ప నాటకంలో గొప్ప నటులే. రాముడిగా వేసి మెప్పిస్తాడు, సాత్వికంగా ఎంతో ఒక దేవుడి లాగా ఆయన కనిపిస్తాడు మనకి. ఆహా, ఎన్టీ రామారావు రాముడిగా వేస్తే మనం దండం పెట్టుకుంటాం తెర మీద. ఇదివరకు చిన్నప్పుడు మేము అలా చేసేవాళ్ళం. రామారావు రాగానే, ఎన్టీ రామారావు రాముడు అవతారం రాగానే అందరూ లేచి గబగబా దండం పెట్టుకుని మళ్ళీ కూర్చునేవాళ్ళు సినిమా హాల్లో. మరి అదే ఎన్టీ రామారావు రావణాసుడిగా కూడా వేశాడు. అద్భుతం. అది వేసి అసలు అవతల రాముడి వేషం వేసిన అదరగొట్టేశాడు.
అలా ప్రతి నాటకంలో కూడా ఈ పాజిటివ్ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి అన్ని స్థాయిల్లో ఉంటాయి, అన్ని స్థాయిల్లో ఉంటాయి. మరి ప్రతి నాటకం మునుపటి అంకాలకు అంటే మునుపటి ఎపిసోడ్స్ కి కొనసాగింపుగాను లేదా ముగింపుగాను ఉండవచ్చు. ప్రతి నాటకం కూడా గతంలో వేసిన నాటకానికి కొనసాగింపుగా ఉండొచ్చు లేదా ముగింపుగా ఉండొచ్చు. ఉదాహరణకి ఒక ఇంట్లో జన్మ తీసుకున్నాం మనం ఏదో చేద్దాం అని చెప్పేసి అక్కడ చాలా కమిట్మెంట్స్ తీసుకొని వచ్చాం. అయితే దురదృష్టవశాత్తు మనకి అవి మనం చేయలేకపోతాం. అవి మనం ఎందుకంటే మిగతా ఆత్మలు కూడా కోరుకొని వస్తాయి అందులోకి. దానివల్ల వాటి ప్రభావం వల్ల కానీ లేకపోతే మనం ఏదన్నా కారణాల వల్ల మన కమిట్మెంట్స్ మనం చేయలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి అదే కుటుంబంలో పుడతాం, అదే కుటుంబంలో పుడతాం, పుట్టి మళ్ళీ మన యాత్ర కొనసాగిస్తాం. అప్పుడు కూడా అవ్వలేదనుకోండి, మళ్ళీ అదే కుటుంబంలో పుడతాం, మళ్ళీ అదే వంశంలో పుడతాం, పుట్టి మళ్ళీ మనం మన కమిట్మెంట్స్ పూర్తి చేస్తాం. ఒకసారి పూర్తి అయిపోయింది, మన కమిట్మెంట్ పూర్తి అయిపోయింది, ఇక అక్కడ ఉండాల్సిన పని లేదు. అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఈ భారతదేశం వదిలేసి, మన ఆంధ్రప్రదేశ్ వదిలేసి, మన ఊరు వదిలేసి, ఏ రష్యాను చైనాను జపాను ఎక్కడో తన ఇష్టం అక్కడ, లేకపోతే ఏ అడవిలో ఆటవికుడు గాను ఒక గిరిజనుడు గాను పుట్టి ఆ ప్రశాంతతను కోరుకోవచ్చు. ఈ ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం మనం, గందరగోళంలో ఉన్నాం, వచ్చే జన్మ నేను ప్రశాంతంగా ఉండాలి, హాయిగా అడవుల్లో ఉండాలని కోరుకుంది అనుకోండి ఆత్మ, చక్కగా ఒక ట్రైబల్ విలేజ్ లో పుట్టొచ్చు. కాబట్టి ఈ నాటకానికి కొనసాగింపుగానే ఉండొచ్చు మనం తీసుకునేటువంటి ఈ జన్మ, లేదా ముగింపుగానే ఉండొచ్చు. అర్థమైంది కదా? ప్రతి ఆత్మ కూడా తాను తీసుకునే ప్రతి జన్మకై ఎంతో ఆతృతతో వెంపర్లాడుతుందండి. పైన ప్రతిసారి చెప్తారు, కొన్ని కోట్ల మంది క్యూలో నిలబడ్డారు జన్మ తీసుకోవటానికి. మరి అన్ని అరేంజ్ చేయాలి కదా, వాళ్ళ యొక్క డిజైన్ ప్రకారంగా అన్ని అరేంజ్ చేయాలి కదా. అరేంజ్ అవ్వబడేంత వరకు కూడా ఆత్మ ఆతృతతో వెయిట్ చేస్తుంది. మనం సినిమాకి వెళ్తాము, ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి, సినిమాకి వెళ్తాం, మనం ఒక గంట ముందుగానే వెళ్తాం, ఆ క్యూలో నిలబడతాం, మన వరకు టిక్కెట్లు ఉంటాయో లేవో అని ఒక ఆతృతతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. టిక్కెట్ మన చేతికి వచ్చేంత వరకు కూడా మనం ఎంతో ఆతృతగా ఉంటాం, చాలా గందరగోళంలో ఉంటాం. అలాగే ఆత్మ కూడా మళ్ళీ తాను జన్మ తీసుకోవటానికి, మళ్ళా తనకు టిక్కెట్ దొరికేంత వరకు కూడా, భూమి మీదకి రావడానికి మరి వీసా దొరకాలి కదా, ఆ వీసా దొరికేంత వరకు కూడా ఆతృతతో వెంపర్లాడుతూ ఉంటుందంట, ఉత్సాహపడుతుందంట. మనం ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా అర్ధరహితంగా కనిపిస్తుంది. ఏంటి రావటం ఏంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, మళ్ళీ పోవటం ఏంటి, మళ్ళీ రావటం ఏంటి, ఏంటి అసలు ఇదంతా ఎందుకు ఒక జన్మ చాలదా? ఇన్ని కష్టాలు అనుభవించాం. కష్టం లేకుండా ఎవరన్నా, ఇప్పుడు మీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా కష్టాలు అనుభవించిన వాళ్ళు, అవమానాలను భరించని వాళ్ళు, మరి దుఃఖం లేని వాళ్ళు, అసలు ఏమాత్రం ఏడవని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనలో? లేరు కదా. ఎందుకు వీటి కోసం మళ్ళీ మళ్ళీ మనం ఎందుకు వస్తున్నాం? ఇవే కదా ఈ ప్రతి మనిషి జీవితంలో అన్ని కష్టాలే కదా. నాకు ఏ కష్టం లేదు, నేను చాలా హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అని గుండెమే చేసుకొని చెప్పగలిగిన మనిషి ఒక్కడు కూడా లేడు. ఏదో కష్టాలు, ఏదో ఒకటి. కష్టాలు లేకపోయినా మనం కష్టాలు కొని తెచ్చుకుంటే అది అందులో ఉన్న ఒక ఆనందం అనమాట. ఆ కష్టపడి ఆ దుఃఖపడటంలో ఉన్న ఆనందం మనకు ఉంటది. సరే, ఎనివే, ఇదంతా కూడా మనం అర్ధరహితంగా అనిపిస్తుంది. ఏంటి ఈ చావు పుట్టుకల గందరగోళం ఏంటి అసలు ఇదంతా కానీ అవతల వైపు నుంచి చూసినప్పుడు ఈ జన్మ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి అంతే కదా, మీరు నాటకం వేయకుండా నా ఎదురుగా కూర్చొని చూస్తుంటే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. రాముడు, రావణాసురుడు, సీత, ఇలాగా గొప్ప నాటకం ఇది. ఈ నాటకం వేస్తుంటే ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తుంటే మీరు ఆహా ఇది చూసుకొని ఎంత బాగుందో అనుకుంటాం. యాక్టర్స్ కి ఏమవుతుంది, ఏంటి అసలు ఈ రోజు ఇదే నాటకం, ఈ ఊరు మారుతుంది అంతే, ఇదే నాటకం వేస్తున్నాం, ఇదే రాముడు, ఇదే సీత, ఏంటో మీనింగ్ లేదు మన జీవితాలకి అని అనుకుంటారు ఆ యాక్టర్స్. కానీ ఎదురుగా ఉండి చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒక అద్భుతంగా ఉంటుంది. ఆ 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఆ నాటకం మనం చూస్తున్నప్పుడు లేదా సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. అలాగే అవతల వైపు నుంచి చూస్తే
యువతల వైపు నుంచి అంటే ఈ భూమి మీద నుంచి చూస్తే ఇదంతా అర్ధరహితంగా కనిపిస్తుంది. అవతల వైపు ఆ లోకాల్లో నుంచి చూస్తే ఇది ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి అవతల వైపు గురించి చెప్తున్నారు. నెక్స్ట్, ఆవలి తీరం, మార్చి 12 న్యూఢిల్లీలో ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నా కూడా, ఫారిన్ లో ఉన్నా కూడా పొద్దున్నే లేచి ఆ రోజు ఒక మెసేజ్ రాసి, పుస్తకం మీద రాసి దాన్ని ఫోటో తీసి పంపించేవాళ్ళు. అది వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను అలా తిరుగుతూ ఉండేదన్నమాట. మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా రీచ్ అయ్యేది. అది ఇంగ్లీష్ లో ఉండేది కాబట్టి కొంతమంది మరి వాళ్ళ భాషల్లో దాన్ని ట్రాన్స్లేషన్ చేసి దాన్ని మళ్ళీ పెట్టేవాళ్ళు. అలా ఈ మెసేజెస్ అద్భుతంగా తిరిగినాయి. తర్వాత మరి ఇటీవల ధ్యానంలోకి వచ్చింటారు. ఇటీవల ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఈ మెసేజ్ల గురించి అసలు తెలియదు కదా. వాళ్ళందరికీ కూడా మళ్ళీ తెలియచెప్పటం కోసమే ఈ పుస్తకాన్ని మనం ప్రింట్ వేసి తీసుకొచ్చాము. చూడండి, ఆవలి వైపు, ఆవలి తీరం. ఆత్మలు ఆవలి తీరం నుంచి వస్తాయి, అంటే ఆ పైనుంచి వస్తాయి, అవతల వైపు నుంచి వస్తాయి. ముఖ్యంగా మానవుల్లో ఉన్న ఆత్మలు ఎప్పుడైతే దీనిని అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే మనం ఇక్కడ కాదు, మనం ఇక్కడ వాళ్ళం కాదు, అక్కడి వాళ్ళము, ఇక్కడికి ఓన్లీ విజిటింగ్కి వచ్చాము అని ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకుంటారో, మీలో మానవత్వం పరిపక్వం చెందిందని మీరు భావించవచ్చు. మీలో మానవత్వం పరిణతి చెందింది అని మనం భావించవచ్చు. అయితే ఎప్పుడైతే దీనికి అర్థం చేసుకోరో, అంటే మన అవతల వైపు నుంచి వచ్చాము అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోమో, ఆ మానవత్వం ఏంటంటే, ఆ హ్యూమానిటీ ఏంటి, ఒక బాల్యావస్థలోనో, ఒక యవ్వన దశలోనో, లేక అపరిపక్వత స్థితిలో ఉన్నట్టు లెక్క అన్నమాట. మీరు ఎప్పుడైతే ఇది అర్థం చేసుకోరో, మన అవతల తీరం నుంచి వచ్చామని అర్థం చేసుకోరో, మీరు చాలా అపరిపక్వ స్థితిలో ఉన్నారు. ఈ అపరిపక్వ స్థితిలో ఏం జరుగుతుందో చెప్తున్నారు సారు. అపరిపక్వ స్థితి తన సొంత సంకట స్థితులు. చాలా సంకటంలో పడిపోతాం. మనం ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి సంకటంలో పడిపోతాం. మన అబ్బాయి వచ్చేసి మన దగ్గర ప్రపోజల్ పెడతాడు, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా ఆఫీసులో పనిచేసే అమ్మాయిని నేను ప్రేమించాను అని డీటెయిల్స్ చెప్తాడు. మీరు ఎంత సంకటంలో పడిపోతారండి. మీరు ఎవరో ఇంటికి సంబంధాలు వస్తూ ఉంటాయి, ఫలానా జడ్జి గారి అమ్మాయినో, లేకపోతే ఫలానా కలెక్టర్ గారి అమ్మాయి, ఎవరో మంచి సంబంధం వస్తుంది మీకు. కానీ కుర్రవాడు ఏం చెప్తాడు, నేను ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెబుతాడు. అతనికి ఎస్ చెప్పాలా, నో చెప్పాలా? అతను పెళ్లి చేసుకుంటే సొసైటీ అంతా ఏమనుకుంటారు? పోనీ అమ్మాయి వాళ్ళు పెద్దగా డబ్బున్న వాళ్ళ కాదు, మరి కులమా? మన కులం కాదు, మన మతం కూడా కాదు, మన హిందువులు, వాళ్ళు ఏదో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనుకుందాం. మరి పెళ్లి చేస్తే ఈ సొసైటీ నుంచి ఎన్ని రకాల అవమానాలను ఎదుర్కోవాలి, మరి పెళ్లి చేయకపోతే వాడి మనసు మనం బాధ పెడతాము అని ఎంత సంకట స్థితి. అదే మీరు మెచ్యూర్ అయ్యారనుకోండి, అసలు ఏ సంకటం ఉండదు. ఓకే బాబు, నువ్వు పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకున్న వయసు వచ్చిందా, హాయిగా చేసుకో, నీ ఇష్టం, ఎక్కడైనా ఎవరైనా చేసుకో అని చెప్తాం. చాలా అద్భుతంగా చెప్తాం. సంకట స్థితులు, ఇలాంటి సంకట స్థితులు కలుగుతాయి మనకి. ఎందుకు? మనం ఆవలి తీరం నుంచి వచ్చామన్నటువంటి జ్ఞానం మనకు లేకపోవటం వల్ల. నిరాశలు, భయము, మనకి అసలు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి నేను సరిగా మాట్లాడలేను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర కారు లేదు, నేను నిన్నటి వరకు కారులో తిరిగాను, మరి ఏదో పరిస్థితి ప్రాబ్లం, కారు అమ్మేయాల్సి వస్తుంది, ఇవాళ ఆటోలో వెళ్ళాలి, నాకు ఎలాగో ఉంది. ఇలాంటి భయాలు, మన నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్. తర్వాత ఆందోళన ఎక్కువ ఉంటుంది మన లోపల. ప్రతిదానికి ఆందోళనే. పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, సైకిల్ వేసుకెళ్ళాడు, అసలు ఈ రోజుల్లో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఒక అరగంట ఏదో ట్యూషన్లో ఉండి లేటుగా వస్తాడు అనుకోండి, ఆ అరగంట సేపు మనం చాలా భయపడతాం, కంగారు పడతాం, ఫోన్ చేస్తాము, ఆ ఫోన్ దొరకకపోతే ఇంకా ఇంకా భయపడిపోతాం, కంగారు పడిపోతాం, ఆందోళన. మరి అన్ని రకాల మనోజనిత శారీరక వ్యాధులు. మనోజనిత శారీరక వ్యాధులు అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే మనసు కలిగించేటువంటి రుగ్మతలు. ఏంటి మనసు కలిగించే రుగ్మత ఏంటి? ఎలాంటి రుగ్మత కలిగిస్తుంది? శరీరానికి కదా జబ్బులు వచ్చేది,
మరి మనసు ద్వారా ఎందుకు జబ్బులు వస్తాయి? ఎందుకంటే ఈ మనసు ఆలోచనలు నిండిపోతుంది, ఆందోళనతో నిండిపోతుంది. ఎప్పుడైతే ఆందోళన ఉండిందో, భయం ఉందో, సరిగ్గా నిద్రపోలేము మనం. ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోలేమో ఏమొస్తాయి మనకు? బీపీ, షుగరు, ఎసిడిటీ ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా మనం అదే ఆందోళనలో, ఇంకా అదే దీనిలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఇంకా మనకి రకరకాల వ్యాధులు వస్తాయి. తలనొప్పి, నిద్ర సరిగ్గా పోం కదా, ఇమీడియట్గా తలనొప్పి వస్తుంది. మరి క్యాన్సర్లు వస్తాయి. ఎన్నో రకాలైనటువంటి జబ్బులు మనంతట మనం మన లోపల మనం మనం కావాలని పుట్టించుకుంటాం. ఓ పక్కేమో ఆరోగ్యం కావాలనుకుంటాం, ధ్యానం చేస్తాం. ఇంకో పక్కేమో మనం ఈ అనవసరమైన విషయాలకు ఆందోళన పడతా ఉంటాం. ఇప్పుడు మన పిల్లోడు కూడా ఒక ఆత్మస్వరూపము. ఏమవుతుంది యాక్సిడెంట్ అయితే? ఈ బాడీ వెకేట్ చేసి మళ్ళీ కొత్త బాడీ తీసుకుంటాడు. వాడి డిజైన్ అదే గనక అయితే అనే జ్ఞానం మనకు వచ్చింది అనుకోండి, మనం ఆ పిల్లాడి గురించి పట్టించుకో, వాడు నార్మల్ గా వస్తాడు. కానీ ఎప్పుడైతే వాడికి యాక్సిడెంట్ అవుద్ది 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 అని చెప్పి మనం ఏం చేస్తాము, మన ఆలోచనతోటి సరిగ్గా వెళ్తున్న వాడిని కూడా యాక్సిడెంట్ చేయించే విధంగా మన ఆలోచన తీసుకెళ్తుంది వాడిని. అంటే ఆలోచనకి అంత ప్రభావం ఉంటుంది, అంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. వాడికి యాక్సిడెంట్ అవుతుంది, ఇంటికి వస్తాడు, కాలు చేయి ఎరగొట్టుకుని ఇంటికి వస్తాడు. అదే అసలు దాని గురించే మనం మర్చిపోయాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నేను బ్యాంకులో పనిచేశాను. నా బ్యాంకు ఊరి చివర ఎక్కడో రోడ్డు మీద ఉంటుంది, అక్కడ జనసంచారం ఉండదు. ఓకే, నేను వచ్చేసి ఊళ్ళో ఉంటున్నాను, ఇళ్ల మధ్య ఉంటున్నాను. ఆ బ్యాంకులో దొంగతనమే జరగలేదు ఇంతవరకు. కానీ మా ఇంట్లోనో పక్క ఇంట్లోనో దగ్గర బాగా జనం అంతా కలిపి ఒక చోట ఇల్లు కట్టుకుంటారు, అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకని? ఆ బ్యాంకు అలా వదిలేసి వచ్చి అనాథలాగా రోడ్డు మీద. కావాలంటే షట్టర్లు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళినా కూడా ఎవరికి తెలియదు. మరి అక్కడ ఎంతో విలువైన కంప్యూటర్స్, ఫర్నిచర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఒకవేళ లోపలికి వెళ్ళి క్యాష్ మనం తీసుకోలేకపోయినా, నగలు తీసుకోలేకపోయినా, అక్కడ ఉన్నటువంటి ఆ విలువైన సామాన్ తీసుకెళ్తేనే సరిపోతుంది, లాస్ అవుతుంది. కానీ ఎందుకు అక్కడ జరగదు, ఇళ్లలోనే ఎందుకు జరుగుద్ది అంటే, ఇప్పుడు నేను బ్యాంకులో మొట్టమొదట మన క్లరికల్ స్టాఫ్ వెళ్ళిపోతారు, తర్వాత ఆఫీసర్ స్టాఫ్ వెళ్ళిపోతారు, తర్వాత మేనేజర్ అటెండర్ కలిసి బయటకు వస్తారు. అటెండర్ తాళాలు వేస్తాడు. ఎవరు బ్యాంకు ఒకసారి వదిలేస్తే బ్యాంకు గురించి ఆలోచన ఉండదు. నేను తాళాలు సరిగా వేసానా, దొంగలు వస్తారా, అసలు ఈ ఆలోచన ఎవరికి రాదు. ఒక్కొక్క రోజు తాళం మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. లోపల గ్రిల్ గేట్ తాళం వేయకుండా బయట షట్టర్కి తాళం వేసిన రోజులు కూడా ఉన్నాయి, మర్చిపోయి. కానీ ఏమీ జరగలేదు, ఎందుకంటే మన థాట్ అది, మనం క్రియేట్ చేయం బ్యాంకులో ఏదైనా జరుగుద్దని. అదే ఇంటి దగ్గర ఏం జరుగుతుంది, మనం పెళ్లికి వెళ్ళాలి, ఓ వారం రోజులు 10 రోజులు పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు ఆ వెంటనే భార్య అంటుంది భర్తతోటి, ఏమంటే చూడండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆ కిటికీ సరిగ్గా బాగు చేయించమని. ఎవడన్నా దొంగోడు కనుక వస్తే ఆ కిటికీలో నుంచే వస్తాడు, అది చాలా వీక్ గా ఉందంటే. ఈయన మగమహారాజు బెంకంగా అలాంటిదేం జరగదులే పో అంటాడు. ఈయనకి లోపల భయం పుట్టుకుంటది. ఇందులో వాళ్ళ అబ్బాయి అంటాడు, అవును నాన్న నిజమే, అమ్మాయి ఎప్పటి నుంచో చెప్తుంది దీన్ని సరి చేయించమని, నువ్వు సరి చేయించలేదు, నిజంగా దొంగోడు వస్తే అట్నుంచే వస్తాడని చెప్తాడు. ఇక ముగ్గురు నలుగురు ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు ఆ దొంగతనం గురించి కొంతసేపు ఆలోచిస్తారు. అంటే వాళ్ళ నలుగురు థాట్స్ ఏమైనాయి, చాలా బలంగా ఈ ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అవుతాయి, ఎవడికి వెళ్ళాలో వాడి దగ్గరికి వెళ్తాయి. వాడు ఖచ్చితంగా అదే కిటికీ పగలగొట్టుకొని లోపలికి వస్తాడు, వాడి పని వాడు చేసుకెళ్తాడు. ఏమైంది అక్కడ? మనం దొంగతనాన్ని మనం సృష్టించాము మన యొక్క ఆలోచన ప్రభావంతో. కాబట్టి ఎప్పుడైతే మనం ఆవల తీరం నుంచి వచ్చామని అర్థం చేసుకోమో, ఇవన్నీ కూడా ఈ నిరాశలు, భయాలు, ఈ మానసికమైనటువంటి రోగాలు, వ్యాధులు, బాధలు అన్ని మనం క్రియేట్ చేసుకునే మనోజనితమైనటువంటి విషయాలు. మన ఇంట్లో ఏదైనా సంఘటన జరిగినా కూడా మనం క్రియేట్ చేసుకుందే మన థాట్ పవర్ తోటి. మన థాట్కి అంత పవర్ ఉంటుంది. కాబట్టి మన ఆలోచనల మీద, మన మాటల మీద ఎంతో ఎరుకు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతుంది, అది మేనిఫెస్ట్ అవుతుంది, అది జరిగి తీరుతుంది. తదాస్తు దేవతలు పైన ఉంటారు. కాబట్టి మనం ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఎరుకతోటి మన ఆలోచనలు, మన మాటలు, మన చేష్టలు ఎంతో ఎరుకతో ఉంటేనే మనం అన్ని కూడా పాజిటివ్ గా క్రియేట్ చేసుకుంటాం. చూడండి,
అపరిపక్వత, తన సొంత సంకట స్థితులు, నిరాశలు, భయాలు, నకారాత్మక భావోద్వేగాలు అంటే నెగటివ్ ఎమోషన్స్, ఆందోళనలు, మరి అన్ని రకాల మనోజనిత శారీరక అంటే మనకాయక వ్యాధులు, రుగ్మతలు, బాధలు కలిగి ఉంటుంది. అదే మనం ఆవుల తీరం నుంచి వస్తామనే సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ ఆధ్యాత్మికత అన్ని పరిపక్వ మానవత్వాలకు తెలియజేస్తుంది. మనం అపరిపక్వ మానవత్వాలను మనకేం తెలియదు. కానీ ఎప్పుడైతే ఆవుల తీరం నుంచి వచ్చామనేటువంటి జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మనకు తెలియజేస్తారన్నమాట. బాబు, మనం ఆవుల తీరం నుంచి వచ్చాము, మన ఆత్మలము, కేవలం శరీరాలమే కాదు, మన ఆత్మలం కూడా. కాబట్టి ఇక్కడ మనం 50% భౌతిక జీవితం గడపాలి, ఒక 50% ఆధ్యాత్మిక జీవితం గడపాలి, మధ్య మార్గంలో ఉండాలని మనకు బోధ చేస్తుంది. మరి మోక్ష సిద్ధి పొందిన మానవత్వం అంటే ఎన్లైటన్మెంట్ పొందిన మానవత్వం అవతల వైపు గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అందుకే వాళ్లకు ఎలాంటి నిరాశ నిస్పృహలు గాని, భయాలు గాని, మనోజనిత వ్యాధులు గాని, రుగ్మతలు గాని, బాధలు గాని ఉండవు. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకి ఇవన్నీ కూడా ఈ బాధలు, వ్యాధులు, ఆందోళనలు ఉండవు. తెలుసుకున్న వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్ గా ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? పాజిటివ్ గా ఉంటాయి. వాళ్ళ ఆనందం అపరిమితం. మన ఆనందం ఏంటి? పరిమితం. ఒక కారు కొంటే కొద్ది రోజులు ఆనందపడతాం, ఒక ఇల్లు కట్టుకుంటే కొద్ది రోజులు ఆనందపడతాం, ఒక కొత్త బట్టలు కొనుక్కుంటే ఒక రోజు 2 రోజులు ఆనందపడతాం, అవునా? కానీ అపరిమితంగా మనం ఆనందపడం. పదే పదే ఈ కారు చూసుకొని రోజు దాన్ని ముద్దు పెట్టుకొని చాలా బాగుందని మనం అస్సలు ఫీల్ కావు. 1 వారం 10 రోజులు, 1 నెల రోజుల మీద పాత పడిపోద్ది, అవునా? అంటే మన ఆనందాలన్నీ పరిమితమైనటువంటి ఆనందాలు. అదే మనం ఆవుల తీరం నుంచి వచ్చామని తెలుసుకుంటే మన ఆనందాలు అపరిమితంగా ఉంటాయి. ఇంకొకటి చెప్పి మనం ముగిద్దాము. ఇరువైపులా అంటే ఆవుల తీరం, ఈవుల తీరం రెండు ఉన్నాయి, రెండు వైపులా ఉంది. ఉదాహరణకు ఒక నాణ్యం తీసుకుందాం. ఏ నాణ్యానికైనా 2 వైపులు ఉంటాయి కదా. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. కానీ 2 వైపుల్ని మనం ఒకేసారి చూడగలమా? లేదు. 2 వైపులు మనం ఒకేసారి చూడలేము. ఒకవైపు చూసినప్పుడు రెండో వైపు కనపడదు. అచ్చు వైపు చూస్తున్నప్పుడు బొమ్మ కనపడదు, బొమ్మ చూసినప్పుడు అచ్చు కనపడదు. అలాగే ఒక ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు తన దివ్యత్వాన్ని, తన కారణ లోకాన్ని మర్చిపోతుంది. అప్పటి వరకు ఆత్మ దివ్యమైన లోకాల్లో ఉండి ఎప్పుడైతే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందో తన దివ్యత్వాన్ని మర్చిపోతుంది. అవతల వైపు గురించిన ఎరుకలేమితో యువతల వైపు ఆత్మకు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ మనకి ఎంతో శిక్షణ ఇచ్చారు. ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మన బంధువులతోనే, మన వాళ్ళతోనే తిరగాలి. అవతల వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు మనకి. వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయకూడదు, ముఖ్యంగా ఈ కులం వాళ్ళతో చేయకూడదు, లేదా ముఖ్యంగా ఈ మతం వాళ్ళతో చేయకూడదు. మనం భారతీయులము, పాకిస్తానీలతో మనం స్నేహం చేయకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. మనకి ఇలా చదివితే మీరు డాక్టర్ అవుతారు, ఇలా చదివితే ఇంజనీర్ అవుతారు, లేకపోతే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేది వాటి గురించి మనకి ఎంతో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఇచ్చే వాళ్ళకి అవతల వైపు గురించి ఏమీ తెలియదు. అవతల వైపు గురించిన ఎరుకలేమితో అంటే ఏమి తెలుసుకోకుండానే యువతల వైపు ఈ ఆత్మకు శిక్షణ ఇవ్వబడుతుంది. మనకి శిక్షణ ఇచ్చారంటే ఎవరికి? ఈ ఆత్మకి. ఇది మనం నేర్చుకుంటూ ఉంటాం దీనిలోంచి. ఈ ఆత్మకి శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది గొప్ప ఆట. ఇది ఒక గొప్ప ఆట అన్నమాట. ఏంటి ఈ ఆట? ఈ ఆటలో ఎదురయ్యే పెను సవాలు ఏంటంటే మనం యువతల వైపునే ఉండి అవతల వైపుని కనిపెట్టాలని, దాన్ని కనిపెట్టి దాన్ని తిరిగి పొంది దాని గురించి తెలుసుకోవాలి పూర్తిగా. అక్కడికి మనం వెళ్ళటానికి లేదు. వెళ్ళాలంటే మనం చచ్చిపోతే కానీ వెళ్ళిపోం, బాడీ వికెట్ చేస్తే కానీ వెళ్ళిపోం. కానీ బాడీలో ఉంటూ, యువతల వైపునే ఉంటూ అవతల వైపు గురించి మనం తెలుసుకోవాలంట. ఎప్పుడైతే మనం ఆవుల తీరం ఏంటి? ఆవుల తీరం ఏంటి? మరణానంతర జీవితం. చనిపోయిన తర్వాతే కదా ఆవుల తీరాన్ని చేరుకునేది. అక్కడి జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని కనుగొని జ్ఞప్తికి తెచ్చుకొని తిరిగి మళ్ళీ పొందుతాము. అప్పుడే మనం ఈ ఆటలో గెలిచినట్లు. ఎంత కష్టం చూడండి. దాని గురించి ఏమీ తెలియదు. కానీ ఇక్కడే ఉండి
ఆ మరణాంతం చనిపోయిన తర్వాత ఏమవుతుంది మనకి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకొని దాని మీద వెతికి మళ్ళీ ఓహో ఇలా ఉందా, నేను అవతల తీరం నుంచి వచ్చానా, నేను అక్కడి నుంచి వచ్చిన వాడినా అని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని తిరిగి పొందటమే అప్పుడే ఈ ఆటలో గెలిచినట్లు కదా. ఎంత అద్భుతం. మరి ఈ ఆటలో గెలవాలంటే ఏం చేయాలి? మనం అంతర్ముఖం అవ్వాలి, మనం ధ్యానం చేయాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎవరుమి, మనం ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయం మనకు విపులంగా తెలుస్తుంది. ఓహో అక్కడి నుంచి వచ్చామా అంటే ఆవల తీరం నుంచి వచ్చామా అంటే మన ఇల్లు ఇది కాదా, అదే ఇక్కడ మనం కేవలం టెంపరీగా వచ్చామా అనేటువంటి విషయం మనకి కూలంకషంగా అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు ఈ ఆటలో గెలిచినట్లే. ఆహా, ఈ ఆట ఎంత అద్భుతం. ఒకవేళ మీరు ఈ ఆటలో విజయం సాధించకపోతే అది ఎంతైనా సిగ్గుచేటు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఎవరో వచ్చి మీరు సరిగా లేరనో, లేకపోతే మీరు కట్టిన ఇల్లు సరిగా లేదనో, మీరు కొన్న కారు బాగలేదనో, లేకపోతే అసలు మీరు సరిగ్గా లేరని ఎవరైనా అంటే అప్పుడు కాదు మనం సిగ్గుపడాల్సింది. మీ అబ్బాయి పక్కింటి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, మనం సిగ్గుపడాల్సిన విషయం కానే కాదు, అది వాళ్ళ సమస్య. కానీ ఈ ఆటలో అవతల తీరం గురించి మనం తెలుసుకోకుండా మనం ఫెయిల్ అయితే అది దానికి మనం సిగ్గుపడాలని. అద్భుతంగా చెప్పారు కదా. ఓకే ఫ్రెండ్స్, మరి 7 అయిపోయింది. ఈ రోజు ఇక్కడితో ముగిద్దాము. రేపు మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమావాస్య పౌర్ణములలో సాధన ఏమన్నా వేరే విధంగా ఏమన్నా చేసేది అట్లా ఉంటుందా సార్? వేరే విధంగా ఏముండదు. మీ అంతర్ముఖంలోకి వెళ్ళటానికి మీరు కొన్ని సంకల్పాలతో ధ్యానం చేసుకోవచ్చు. ఒక సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చా సార్ ఈ దినాలలో? ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమావాస్య ఆ. పౌర్ణములు ఏంటంటే ఎక్కువ సార్. ఎనర్జీ భూమి మీదకి వస్తాయి. సార్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే దాన్ని సార్. మనం మిస్ కాకుండా ధ్యానంలో కూర్చుంటే బాగా తీసుకుంటాం మనం. అది ఇప్పుడు డే టైమా సార్, నైట్ టైంలో? అమావాస్యకి ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత కూడా, అలాగే పౌర్ణమికి ఒక రోజు ముందు, మొత్తం 3 రోజులు చేసుకోవచ్చు. ఆ రోజుతో 24 పాటుగా గంటల్లో మీకు 3 రోజుల్లో అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది. కాబట్టి నార్మల్ గా ధ్యానం చేసుకున్నా బాగానే ఉంటుంది. మరి మన వాళ్ళు చాలా మంది ఈ ధ్యానాలు పెడుతున్నారు, అమావాస్య ధ్యానాలు ఆన్లైన్ లో పెడుతున్నారు. అదే సార్, దాని గురించి అడుగుతున్నా. వాటిలో జాయిన్ అవ్వచ్చు. మరి చాలా మంది మిత్రులు వస్తూ ఉంటారు. మరి మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి 1 గంట, అరగంట వాళ్ళకి కొన్ని సంకల్పాలతో ధ్యానం చేయించుతాం. అలా ఎంతో మంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. సార్ ఇంకా రెట్టింపు అనమాట. రెట్టింపు ఇంకా ఎంతైనా. అసలు ఇది ఒక పెద్ద ఓషన్, మహాసముద్రం. దానిలో మాక్సిమం తీసుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం. అది మార్నింగ్ టైమా సార్, ఈవినింగ్ టైంలో ఎక్కువ సాధన చేయమంటారు సార్? ఎప్పుడు? అమావాస్య పౌర్ణమి 3 రోజులు కూడా చక్కగా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఒక మార్నింగ్ వస్తుంది, మధ్యాహ్నం వస్తుంది కాదు, 24 గంటలు ఉంటుంది సార్. ఆ ఓకే స్థితి. ఓకే మీరు ఓకే సార్. ఎప్పుడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఓకే సార్. 3 రోజులు ఉంటుంది. ఒక రోజు ముందు అటు, ఒక రోజు తర్వాత ఇటు. సార్ సార్ ఇంకా థ్యాంక్ యూ తర్వాత సార్. 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత చేసుకున్నా కూడా ఇంకా మంచిదే. సార్ ఓకే సార్. ఉమ్. బుక్ కూడా అడ్రస్ పెట్టగానే పెట్టారు, దానికి ధన్యవాదాలు సార్. అందరికీ పంపిస్తాను. మీరు ఎవరైతే పుస్తకం కావాలనుకుంటున్నారో ఫోన్ నంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి. మరి ఫోన్ నంబర్ ఉన్నారా ఇంకెవరన్నా? పెట్టాను, మీ పార్సల్ పెట్టారు సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమీడియట్ గా పంపిస్తాను నేను. ఇంకెవరికైనా కావాలంటే కూడా నా ఫోన్ నంబర్ కి మెసేజ్ పెట్టండి. ఇది ఒక అద్భుతమైన పుస్తకం. సార్ ట్రాన్స్లేషన్ చేయించారు అంతే. ఆయన మెసేజెస్ ప్రపంచానికి అంతా కూడా మనం చెప్పాలి. అది ఇంకా ఎవరికైనా పుస్తకం కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి నా నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 720 47 85 860. 720 47 85 860. ఈ నంబర్కి మీరు కాల్ చేయండి, మెసేజ్ పంపించండి, మీ పోస్టల్ అడ్రస్ పంపించండి. నేను వెంటనే మీకు ప్యాక్ చేసి
పంపిస్తాను. ఓకే సార్ ఆ. సార్ నెక్స్ట్ చెప్పు. ఇప్పుడు మనము షోలు డిజైన్ చేసుకుని వస్తున్నప్పుడు ఏవైతే భూమి మీద ఈ రిలేషన్స్ ఉంటున్నాయో ఈ షోలు బాడీ వెకెట్ చేసే వరకు ఆ రిలేషన్స్ అన్ని కరెక్ట్ పర్మనెంట్ గానే ఉంటున్నాయి. కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎందుచేత సార్ మధ్యలో చేంజ్ అయిపోతుంది, డైవర్స్ అయిపోయి మళ్ళీ కొత్త భార్య రావటం లేదా కొత్త హస్బెండ్ రావటం ఇవి దీనికి అలా అలా ఎంతమందికి వస్తుంది? చాలా తక్కువ కదా. మాక్సిమం సార్. ఇప్పుడు చాలా మాక్సిమం అయిపోయింది సార్, ఇప్పుడు కామన్ అయిపోయింది కదా. లేదు లేదు, అవి వాటి సంఖ్య మనం అనుకుంటున్నాం, కానీ బై అండ్ లార్జ్ ఓవరాల్ గా చూస్తే ఎలాగోలా అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. ఎందుకంటే ఇది జంట జ్వాల కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. దాని గురించి చాలా చెప్పుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే, ఏ సోలైతే మీతోటి కలిసి జీవించాలని అనుకుంటాయో వాళ్లకు విడిపోతే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉందనుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ మా ఇద్దరికి కావాలని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు విడిపోతారు. లేదు, ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు విడిపోవాలని కోరుకుంటారు అనుకోండి, అక్కడ టార్చర్ జరుగుతుంది. భార్య విడిపోవాలని కోరుకుంటుంది, భర్త ఏమో కుటుంబం కావాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ భార్య భర్తను టార్చర్ పెడుతుంది ఏదో రకంగా. అలాగే భర్త వెళ్ళిపోవాలని కోరుకుంటాడు, విడిపోవాలని భార్య కోరుకోదు, ఆ భర్త భార్యను టార్చర్ పెడుతూ ఉంటాడు, జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి డైవర్స్ పర్సంటేజ్ పెద్దగా లేదు ఇండియాలో. మాక్సిమం 100 పెళ్లిళ్ళు అయితే ఒక 5 6 మాక్సిమం జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు ప్రజెంట్ మీరు వెస్ట్రన్ తో పోలీస్ చూస్తే అక్కడ ఒక 20% 25% డైవర్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కాంట్రాక్ట్ మ్యారేజ్లు ఎక్కువ చేసుకుంటారు. అంటే వాళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటారు, మనం కొన్నాళ్ళు కలిసి ఉందాము. మరి ఇక్కడ మన సొసైటీలో ఒప్పుకుంటుందా పెళ్లికి ముందు కలిసి ఉండటానికి? ఒప్పుకోరు. వాళ్ళు కలిసి ఉన్నాక ఇతను ఓకే పర్వాలేదు నాకు అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది? కొన్నాళ్ళు పోయిన తర్వాత పరిస్థితులను బట్టి మనం మన మనం మారిపోతూ ఉంటాం, మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. అభిప్రాయాలు మారినప్పుడు నా అభిప్రాయాలు కలవలేదు అని అనుకుని మళ్ళీ వాళ్ళు ఓకే ప్రశాంతంగా డివైడ్ అయిపోతారు. మళ్ళీ ఎప్పుడు ఎవరో దొరుకుతారు, వాళ్ళ అభిప్రాయాలు కలిసే వాళ్ళు దొరుకుతారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఇది అక్కడ ఉన్నటువంటి కల్చర్. మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ ఏంటి? భార్యాభర్తలు అయిన తర్వాత ఎవరి ఏ అభిప్రాయాలు కలవు, మహా అయితే కొన్ని మాత్రమే కలుస్తాయి. ఎందుకంటే ఎవరి డిజైన్ వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాబట్టి ఇక్కడ ఒకరి నమ్మకాలను ఒకరు గౌరవించుకుంటూ ఉండటం అనేది ఇక్కడ అటువంటి గొప్ప సంప్రదాయం. అని మన తల్లిదండ్రులు ఎప్పుడన్నా కీచులాడుకోకుండా ఉన్నారా? అన్ని విషయాల్లో ఏకీభవించి నువ్వెంతంటే నేను అంతే, నేనెంతంటే నువ్వు అంతే అనేటువంటి దానిలో ఉన్నారా? లేరు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయ భేదాలు, వాళ్ళ అండర్స్టాండింగ్స్, వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ఉన్నప్పుడు డెఫినెట్ గా కీచులాడుకుంటారు, కొన్నిసార్లు గట్టిగానే కీచులాడుకుంటారు. అయినా కూడా మళ్ళీ రియలైజ్ అవుతారు, ఎందుకు అనవసరంగా చిన్న విషయాలకు నేను పోట్లాడుతున్నాను. వాళ్ళు ధ్యానం కూడా చేయక్కర్లేదు రియలైజ్ అవ్వాలంటే, కానీ నార్మల్ గానే రియలైజ్ అవుతారు. వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ లో వాళ్ళు రియలైజ్ అవుతారు. మళ్ళీ మామూలు నార్మల్ గా గడుస్తూ ఉంటారు, మళ్ళీ ఏదో అభిప్రాయ భేదం వస్తుంది, మళ్ళీ కీచులాడుకుంటూ ఉంటారు. సో ఏ భార్య భర్తలు కూడా అభిప్రాయాలు కలిసి నేను ప్రేమించుకున్నాం అని అంటారు. ఎన్ని కలుస్తాయి? నాకు సచిన్ అంటే ఇష్టం, నాకు ఇష్టమే. నాకు చిరంజీవి అంటే ఇష్టం, నాకు చిరంజీవి సినిమాలే ఇష్టం. నేను కాఫీ అంటే ఇష్టం, నాకు కాఫీ అంటే ఇష్టం. చూసావా మన అభిప్రాయాలు ఎలా కలిసి టప్పుని పెళ్లి చేసుకుంటారు. ఈయనకి పెళ్ళాం ఉద్యోగం చేస్తాం ఇష్టం లేదు, మొదటి రోజు చెప్తాడు నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా అక్కడ మొదలవుద్ది. నేను చాలా ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయిని, నాకు ఇష్టం లేదని అంటే కుదరదు, నేను ఉద్యోగానికి వెళ్లాల్సిందని పట్టుబడతారు, గొడవలు అయిపోతాయి. ఇక బాగా తారస్థాయికి వెళ్ళిపోతే విడిపోతారు. ఓకే, కాబట్టి ఏదైనా సరే అది డిజైన్ లో భాగమే, విడిపోయినా భాగమే, కలిసినా భాగమే, ఒకడు 5గురిని వదిలేసి 6వ పెళ్లి చేసుకున్న భాగమే. కాబట్టి దేన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నో కామెంట్, నో జడ్జిమెంట్. వాడు ఫ్రీక్వెంట్ గా పెళ్ళాలను మార్చేశాడు, వాడు దుర్మార్గుడు, మనం అసలు కామెంట్ చేయాల్సిన పని లేదు, జడ్జిమెంట్ చేయాల్సిన పని లేదు. అది వాడి గోల, వాడిది. ఏదన్నా వాడు మన ఇంటి ఎదురుగా ఉన్నట్టు రోడ్డు తవ్వేసి డిస్టర్బ్ చేస్తున్నాడు,
అధర్మమైన పనులు చేస్తున్నాడు, నలుగురికి పనికి రానటువంటి పనులు చేసి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు, అప్పుడు మీరు ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోకపోతే మీ ధర్మాన్ని మీరు పాటించినట్లే. ఎదుర్కోవటమే మీరు మీ ధర్మాన్ని పాటించినట్లు. చాలా క్లియర్ గా చెప్పారు పత్రి సార్. కానీ వాడి వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు తలదూర్చవు. అది సంఘానికి హాని చేస్తుంటే అప్పుడు ఓకే, మీరు దానిలో ఇంటర్ఫియర్ అవ్వచ్చు, జోక్యం చేసుకోవచ్చు. కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, ముఖ్యంగా వాళ్ళ రిలేషన్స్ లో మనం దూరి చాలా గందరగోళం సృష్టిస్తాము. ఇది చాలా తప్పు. ఓకే సార్? ఓకే సార్, ఓకే. రాధాకృష్ణ గారు చెప్పండి సార్. లైన్ లో ఉన్నారండి, ఒకసారి మీ మొబైల్ నంబర్ చెప్తారా? 9491 56097. మళ్ళీ ఒకసారి చెప్తారా? 9491 56097. 56097. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఆయన శ్రీనివాస్ సార్ గారు చాలా మంచి సందేశం అందించారండి, అందుకు ఆయనకి కృతజ్ఞతలు. తర్వాత ఏంటి, మనం ఏది చేసినా కానీ అంటే ఎరుకతో చేయాలి అనేటటువంటి విషయం మనకు చెప్పారు. అందుకు కృతజ్ఞతలండి ఈరోజు చెప్పిన అంశం ప్రకారం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. హలో, ఈ పుస్తకం గురించి మీ గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది. దానిలో నా ఫోన్ నంబర్ వివరాలన్నీ ఉన్నాయి. ఓకే, ఆ గ్రూప్ లో ఒకసారి మీరు చూస్తే నిన్న మెసేజ్ పెట్టారు గ్రూప్ లో, మీరున్న గ్రూప్ లో. ఆ గ్రూప్ లోకి వెళ్ళి ఆ ఫోన్ నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే నేను వెంటనే మీకు పంపించి ఏర్పాటు చేస్తాను. ఓకే, చెప్పండి అమ్మ. ఎవరు? నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు మన పిల్లలు అంటే యూత్ అంటారు కదా, 20-25 ఆ ఏజ్ లో చాలా డిస్ట్రాక్ట్స్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏదో ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఆ ఇబ్బందుల్లో వాళ్ళు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులుగా ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలి, మనం వాళ్ళని బయటికి ఎలా తేవాలి, ధ్యానం ఏ విధంగా ఉపయోగించుకొని మనం బాగుపరచుకోవాలి, కొంచెం చెప్పరా సార్? ఓకే, ఇక్కడ మీరు మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు డిజైన్ ప్రకారంగా వాళ్ళు ఈ భూమి మీద మిమ్మల్ని తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు. మీరు ఎంత ఇచ్చేసినా కానీ వాళ్ళ డిజైన్ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఓకే, మంచి చెడు అనేది మీరు తెలియజెప్తారు అంతే. ఏది చేస్తే ఏ పరిణామాలు వస్తాయని తెలియజెప్పడం వరకే మీ పని. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ నువ్వు పోలీసు ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావు కదా. పోలీసు ఉద్యోగంలో చేరితే నిద్ర ఉండదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. మరి సొసైటీకి నువ్వు సేవ కూడా చేయొచ్చు, నేరస్తుని ఇమ్మీడియట్ గా నువ్వు బంధించవచ్చు, అధికారం ఉంటుంది. కానీ దానికి సంబంధించిన ఇది కూడా ఇలా ఉంటాయి. ఇక నువ్వు డాక్టర్ అయితే నీకు ఈ తలనొప్పులు ఉండవు, ఈ సొసైటీ నుంచి గొడవ ఉండదు, కాకపోతే నీకు దానిలో కూడా నిద్ర ఉండదు. 24 గంటలు నువ్వు సేవ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నీకు కాల్ వస్తే అప్పుడు నువ్వు వెళ్ళి, ఎమర్జెన్సీ వస్తే అప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇక్కడ కూడా నీకు నిద్ర సరిగా ఉండదు. ఓకే, నువ్వు బ్యాంక్ మేనేజర్ అయితే ఇలాగ ఉంటుంది, నువ్వు ఈ వ్యాపారం చేస్తే ఇది వస్తుంది అని వాళ్ళకు ఒక రకమైనటువంటి గైడెన్స్ ఇస్తాం. వాళ్ళని మనం శాసించలేము. శాసించాలని అనుకోవటమే మనం చేసేటువంటి మొట్టమొదటి తప్పు. నువ్వు ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలని శాసించటమే మొట్టమొదటి తప్పు. వాడు 3rd క్లాస్లో 2nd క్లాస్లో ఉన్నప్పుడే చెప్తాను నువ్వు కలెక్టర్ అవ్వాలి అని మనమే చెప్తాం వాడిని మనం నిర్ణయం తీసుకోలేము. వాడు ఏం చేస్తాడు, నేను కలెక్టర్ అయితే మా తల్లిదండ్రులు సంతోషిస్తారని చెప్పేసి వాడికి అది ఇష్టం లేకపోయినా ఆ చదివి చివరికి వాడు ఫెయిల్ అవుతాడు అందులో. ఎందుకంటే వాడికి ఇష్టం, వాడి సోల్కి ఇష్టం లేదు, వాడి సోల్ డిజైన్ వేరే. అయినప్పుడు మరి
మీరు కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అని చెప్పిన కలెక్టర్ అయినా కూడా వాడు ఫెయిల్ అవుతాడు, లైఫ్లో ఫెయిల్ అవుతాడు. కాబట్టి మొట్టమొదట మన పిల్లల్లో ఈ నాటడం అనేది మానుకోవాలి. అక్కడి నుంచే మనం తప్పులు చేయటం మొదలు పెడతాం. చివరికి వాళ్ళు మన మాట వినలేదంటే నీకోసం అంత చేశాను ఇంత చేశాను అని చెప్పేసి మనం బాధపడతాం. ఇదే వద్దు. వాళ్ళకి ఎంతవరకు జాగ్రత్తగా ఒక మొక్కను మనం ఎలా పెంచుతామో, మన ఇంట్లో ఒక గులాబీ మొక్కను ఎంత జాగ్రత్తగా చూసుకొని పెంచుకుంటామో అలా మనం పెంచాలి. వాళ్ళు పెంచిన తర్వాత వాళ్లకు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకోమని చెప్పాలి. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రం మీరు సలహాలు చెప్పాలి. లేదంటే బాబు నీ జీవితం నువ్వు నిర్ణయించుకో, మంచి చెడు నీకు చెప్పాము, తెలియజెప్పాము, ఇక నీ ఇష్టం, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. అలా చెప్పటానికి మనకు ధైర్యం ఉండదు. ఆ ధైర్యం కోసమే మనకి జ్ఞానం కావాలి, ఆత్మ జ్ఞానం కావాలి. అది ఎలా వస్తుంది? ధ్యానం చేసి, స్వాధ్యాయం చేసి, సజ్జన సాంగత్యం చేసినప్పుడే మనకు ఈ జ్ఞానం దొరుకుతుంది. ఎప్పుడైతే మన జ్ఞానంతో మనం వాళ్ళతోటి ఉంటామో వాళ్ళలో కూడా ఆటోమేటిక్గా చేంజ్ వస్తుంది. ఎవరైనా అజ్ఞానంగా ఉండి సరిగ్గా మనుషులాగా ప్రవర్తించకుండా అజ్ఞానంలో ఉంటే మీరెప్పుడైతే మీ లోపల మార్పు వస్తుందో, వీళ్ళని నేను మార్చాల్సిన పని లేదు, వాళ్ళే మారాలి, నేను వాళ్ళు మారాలని కోరుకోవటం అంతవరకే నా పని, వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం రావాలి అని కోరుకోవటమే మీ పని. ఎప్పుడైతే వాళ్ళలో ఆత్మజ్ఞానం అంకురిస్తుందో ఆ మార్పు అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఈ సమస్య అనేక మంది తల్లిదండ్రులకు ఉంది. చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, మా పిల్లలకు మీరు కౌన్సిలింగ్ చేయాలి, వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, సరిగా చదవట్లేదు అని. కౌన్సిలింగ్ వాళ్ళకి కాదు చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయట్లేదు. వాళ్ళ కౌన్సిలింగ్ చేసినా వాళ్ళు ఏమి దాన్ని తీసుకోరు. మనకి కౌన్సిలింగ్ కావాలి అంటే ఆ స్థితిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి, అంగీకరించాలి. ఎప్పుడైతే మనం అంగీకరించకపోతామో అప్పుడే మనకు బాధ కలుగుతుంది. మనం మెల్లిమెల్లగా ఒక రోజు అని కాదు, మెల్లిమెల్లగా మనం దానికి అలవాటు పడాలి, అంగీకరించాలి. వాళ్ళు డిజైన్తో వచ్చారు. మనం ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు మీ పిల్లలు మంచివాళ్ళు అంటే చాలు మనకి, వాడు ఎంత వెధవ పనులు చేస్తున్నా కానీ వాడు మంచివాడైనా చుట్టుపక్కల వాళ్ళు మీ పిల్లలు వెధవాలంటే మీరు బాధపడతారు. అంటే మనం మన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళ కోసం పెంచుతున్నాం, సొసైటీలో మన ఇమేజ్ కోసం పెంచాం. అది మనం తగ్గించుకోవాలి. మన పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం మనం పెంచాం, కానీ సొసైటీలో మీ పిల్లలు డాక్టర్ అయితే మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మీ పిల్లలు అమెరికాలో ఉంటే గొప్పగా చెప్పుకుంటారు, మీ పిల్లలు ఇంకేదో సాధిస్తే గొప్పగా చెప్పుకుంటారు, పక్కింటి పిల్లోడు సాధిస్తే మీరు చెప్పుకోరు. మా ఇంటి పక్కనే ఉంటాడండి, చాలా ఇంటెలిజెంట్ అండి, చాలా బాగుందండి మనం చెప్పం. మనం ఎందుకు? మన పిల్లోడు సాధిస్తేనే మన క్రెడిట్, ఆ క్రెడిట్ మనకు కావాలి కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాం. వాడు పక్క దారికి వెళ్ళిపోయాడు, వాడు సరిగ్గా లేడు, ఇది లేదు అది లేదని ఇవన్నీ కూడా మనం ఎందుకు బాధపడుతున్నాం అంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేశామో, ఆశించామో ఆ స్థాయికి తగినట్టు పిల్లలు ఉండరు. దానివల్ల మనం ఆశాభంగం పొందుతాము. ఈ ఆశాభంగం భరించలేము. చివరికి పిల్లల్ని తిట్టి కొట్టి దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సంయమనం, ఓపిక వహించి మీరు ఇంకా ఎక్కువసేపు సాధన చేసి వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం కలగాలని కోరుకొని, వీళ్ళని అసలు నేను ఎందుకు తెచ్చుకున్నాను అని మీరు ఎప్పుడైతే ఒక ప్రశ్న వేసుకొని సమాధానాన్ని వెతుక్కుంటారో, సమాధానం దొరుకుతుందో అప్పుడు ఆ బాధ నుంచి విముక్తి అవుతారు. ఆ విముక్తి అయ్యేటువంటి పరిస్థితులు అక్కడ కల్పించబడతాయి. పిల్లలు సడన్ గా రియలైజ్ అవుతారు, నేను తల్లిదండ్రులు బాధ పెడుతున్నాను, మీరు చెప్పినట్టు వినొచ్చు, ఆ తర్వాత లేదా మంచి మార్గాన్ని నడవచ్చు. ఎంతో సమస్య. పిల్లలు ఇక్కడ పంజాబ్ లో యావరేజ్ మీద ప్రతి 100 మంది పిల్లల్లో 30 మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంట. స్టూడెంట్స్ లో 30 మంది అంటే 30% పిల్లలు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలుసు, దాని నుంచి బయటికి తీసుకురాలేక. ఎందుకంటే వాళ్ళు ఆ బాధ అనుభవించడం కోసం అలాంటి కర్మలు చేసి మరీ తెచ్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతారో అప్పుడు వాళ్ళకు ఈ సమస్య ఉండదు. అంటే ఈ సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. ఓకే, మరి అందుకనే ప్రతి తల్లిదండ్రులు కూడా చక్కగా ధ్యానం చేసి, మరి ఈ సమస్య ఉన్నప్పుడు ఇంకా బాగా సాధన ఎక్కువ చేసి ఆ పిల్లల్లో కూడా ఆత్మ జ్ఞానం కలగాలి, వాళ్ళు కూడా జ్ఞానులు అవ్వాలి అని కోరుకోవాలి. అంతేగాని వాళ్ళలో ఈరోజు ఓవర్ నైట్ లో మార్పు వచ్చేయాలి, వాళ్ళు మారిపోవాలి, వాళ్ళు ఇది అవ్వాలి అది అవ్వాలి, మారట్లేదు అని
మనం తెగ గింజుకొని బాధపడతా ఉంటాం. ముందు ఆ బాధ నుంచి బయటపడతాం. ఓకేమా? కానీ సార్ మేడం అడిగింది నాకు అర్థమైన ప్రకారంగా ఇప్పుడు మనం పిల్లలు డిజైన్ చేసుకొస్తారని చెప్పి మనం ఆ పిల్లల్ని ఏంటంటే మనము వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వము. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వాళ్ళు చేసిన వీటిలోని వాళ్ళు బాగా హర్ట్ అయ్యి బాధపడుతున్నప్పుడు మనం వాళ్ళని ఆ బాధలో నుంచి ఎట్లా మనం బయటకు తేవాలా అన్నది సమస్య ఆవిడ అడిగినట్టు అన్నారు సార్ ఆవిడ. హర్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మొట్టమొదట మనం చేసే పని, అదిగో నేను చెప్పాను, నువ్వు విన్నావా, నీ కర్మ అనుభవించు. ఇది 90% పేరెంట్స్ ఇలాగే మాట్లాడతారు. ఒక కచ్చగా మాట్లాడతారు. ఎందుకంటే చెప్పి ఉంటారు. వాడి కర్మను వదిలేస్తారు. వాడు వెళ్తాడు, బాధపడతాడు, తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు చెప్పాలి, నాన్న ఇది నీ డిజైన్ ప్రకారం జరిగింది, డోంట్ వర్రీ. వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, స్వాంతను కలిగించాలి, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి, జీవితం పట్ల నమ్మకాన్ని పెంచాలి. ఒకసారి ఏదో ఓడిపోతే ఓడిపోయినట్లు కాదని చెప్పాలి. ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం ధ్యానం చేసినప్పుడు చెప్పగలుగుతాం. కరెక్ట్. లేకపోతే మనం ఇలాగ అడిగితే ఇంకా బాధపడతారు. వాళ్ళు బాధపడే వాళ్ళు నేను చెప్పాను వినలేదు నువ్వు చూడు అంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. మనం శాపం పెడతాం ముందు, నేను చెప్తున్నాను నువ్వు వింటలేదు, నువ్వు ముందు చాలా ఇబ్బందులు పడతావు అని ఒక శాపం పెట్టేస్తాం. మనం ఓకే నాన్న నువ్వు వెళ్ళు, కానీ ఇది నాకు బాగలేదు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా నువ్వు దీనిలో గెలవక ఓడిపోయేస్తే మాత్రం ఇంటికి వచ్చే హ్యాపీగా మేమందరం నిన్ను రిసీవ్ చేసుకుంటాం అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే వాడు అక్కడ ఓడిపోడు, వాడు గెలవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజే ఈ పుస్తకం కోసం నాకు మెసేజ్లు పెట్టాలి. ఓకే, మీ అందరి దగ్గర ఈ పుస్తకాలు రీచ్ అవ్వాలి, ఇది నా యొక్క కోరిక. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, సార్ నెంబర్ మీ దగ్గర ఉంది. ఇది ఈరోజు సెషన్. సో మార్నింగ్ నమస్తే శివ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను బుక్ తీసుకుంటానండి, బట్ నాకు ఈ వాట్సాప్ గ్రూప్ నాకు మీ లింక్ రావట్లేదండి, ఓపెన్ అవ్వట్లేదు. అసలు మీరు పెట్టినవి ఏమి నాకు అసలు ఏమి రావటం లేదు. గ్రూప్ లో యాడ్ అవ్వలేదమ్మా. మీరు అది వాట్సాప్ గ్రూప్ పెట్టినప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తే అవుతారు. ఇండివిజువల్ గా మీరు మెసేజ్ చేసినా నేను యాడ్ చేస్తాను. మీరు రెండు చేయలేదు కాబట్టి మీకు అది గ్రూప్ లో నాకు పాత గ్రూప్ లాస్ట్ మంత్ ఉంది కానీ ఈ మంత్ లేదండి. మీ నెంబర్ నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మీరు ఎవరైతే గ్రూప్ లో యాడ్ అవ్వలేదో నా నెంబర్ వాట్సాప్ కి ప్లీజ్ యాడ్ దిస్ నెంబర్ ఇన్ గ్రూప్ అని నాకు మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తాను. సార్ ఒకసారి మీ నెంబర్ చెప్తారా? 770 287 6486. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషన్. సో మనం ఈ ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాయి. కొన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. యాక్సెప్ట్ చేయడానికి గల కారణం అది మనకు నచ్చిన విషయం. యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం మన గతంలో జీవించిన జీవన విధానం. సో సత్యం వేరు, ధర్మం వేరు. ధర్మాలు కాలానుగుణంగా ఎన్నో మారుతూ వచ్చాయి. త్రేతాయుగంలో ఉన్న ధర్మాలు కలియుగంలో లేవు, కలియుగంలో ఉన్న ద్వాపర యుగంలో లేవు. కానీ సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటది. ఎప్పుడైతే మనిషి సత్యానికి కనెక్ట్ అవుతాడో, ఆ సత్యానికి కనెక్ట్ అయిన మనిషి నిజమైన ధర్మ మార్గంలో జీవిస్తాడు. మనం అందరం చెబుతూ ఉంటాం ధర్మంగా జీవించు, ధర్మంగా జీవించు, ధర్మంగా జీవించు అని. ఎంతమంది జీవిస్తున్నారు భూమి మీద? 7 కొండలు ఎక్కుతూ ఉంటాం, ప్రతి అడుగడుగున ధర్మం గురించే రాశారు. ఎంతమంది ఆ ధర్మాన్ని పాటిస్తున్నాం? కాబట్టి మనిషి ధర్మ మార్గంలో ప్రవేశించాలంటే ఫస్ట్ సత్యం తెలుసుకోవాలి, ట్రూత్ కు కనెక్ట్ అవ్వాలి. ఆ ట్రూత్ కు కనెక్ట్ అయ్యే మార్గమే సాధన. మన సనాతన భారతీయ ధర్మంలో ధ్యానానికి ఒక గొప్ప పెద్దపీట వేశారు ఆదిశంకరాచార్యులు. అద్వైత తత్వాన్ని గురించిన అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను ఏదైతే ఉన్నానో నువ్వు అదే ఉన్నావు, నువ్వు నేను వేరు కాదు అని ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు ఆదిశంకరాచార్యులు. కాబట్టి మనం అంతా కూడా
మరి అన్ని విషయాలను కూలంకషంగా అర్థం చేసుకొని సరైన విధానంలో ఆలోచిస్తూ మరి ఈ యొక్క ధ్యానాన్ని జ్ఞానాన్ని ఎవరు ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ మరి మనం పంచుతూ మనం కూడా లోక కళ్యాణ భాగంలో మనమంతా కూడా ముందడుగు వేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు సెషన్. చక్కగా ఒక శ్రీనివాసరావు సార్కి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం.